వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ ఉపచారం. ఈ కథను రాసిన వారు డి నారాయణ స్వామి. ఇక కథలోకి వెళ్దాం. కోదండపాణి గొప్ప వ్యాపారస్తుడు. బజారులో అంగడి కాక అతనికి గొప్ప భవనముంది. ఆ భవనంలో ఎలక్ట్రిక్ దీపాలు పంకాలు ఉన్నాయి. రాత్రిపూట కొట్టు మూసేసి ఇంటికి రాగానే రోజువారీ ఆదాయం ఎంతో తేల్చుకోవటానికని డబ్బంతా కుమ్మరించి నోట్లకు నోట్లు చిల్లరకు చిల్లర వేటికవి విడమర్చి లెక్క పెట్టటం అతడికి మామూలు. ఒకనాటి రాత్రి 10 గంటలకు అలానే రొక్కం లెక్కిస్తూ ఉన్న సమయంలో ఎవరో తలుపు తట్టి పిలిచినట్లయింది. పిలుపు అందుకొని బదులు చెప్పకుండా ఉంటే బావుండదు కదా. అందుచేత పరచి ఉన్న రొక్కం మీద రుమాలు కప్పి గభీమని వెళ్ళి తలుపు తీశాడు. చూడగా ఆ వచ్చినతను గురవయ్య. గురవయ్య కోదండపాణి అంతరంగికులలో ఒకడు. వానికి గల చనువును బట్టి అతను సరాసరి కోదండపాణి డబ్బుని లెక్కిస్తున్న గదిలోకి వచ్చేశాడు. కుశల ప్రశ్నలయ్యాయి. తరువాత గురవయ్య, మామా, నాకిప్పుడొక పెద్ద చిక్కొచ్చి పడింది. ఎలా అయినా ఒక్క 25 రూపాయలు సర్దుబాటు చెయ్యాలి అని అడిగాడు. కోదండపాణి ఆలోచనలో పడ్డాడు. తన వ్యాపారపు చిక్కులు, డబ్బు ఇబ్బందులు అన్నీ పూసగుచ్చినట్టుగా మనసుకు నచ్చేటట్టుగా విప్పి చెప్పాడు చాలాసేపు. అలా కాదు, ఎంత వడ్డీకైనా సరే, ఎక్కడి నుంచైనా సరే తెచ్చిపెట్టక తప్పదు అంటూ బలవంత పెట్టసాగాడు గురవయ్య. మాట తీసేయటానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది కోదండపానికి. ఇదిలా ఉండగా వాళ్ళిద్దరూ ఇలా ప్రసంగించుకుంటూ ఉండగానే ఆకస్మికంగా లైట్ ఆరిపోయి గది అంతా చిమ్మ చీకటైపోయింది. వెంటనే కోదండపాణి ఆప్యాయంగా గురవయ్య చేతులు రెండూ పట్టుకొని, మామ, మరేమీ అనుకోవద్దు సుమా, నీవంటివాడు ఈ రాత్రివేళ వస్తే కనుక మాట తక్కించలేకపోయాను కదా అని మనస్సులో ఎంతో బాధగా ఉంది అని సానుభూతితో మాటలు సాగించాడు. పైగా రాక వచ్చావు, భోజనం చేసి వెళ్దువుగాని అంటూ కోదండపాణి గురవయ్యను 2 చేతులు పట్టుకొని బ్రతిమాలసాగాడు. ఆహా, వద్దు వద్దు, వెళ్ళొస్తా అని గురవయ్య అంటే కోదండపాణి ఇంకా బలవంత పెట్టాడు. ఇంతలో గుప్పుమని లైటు వెలిగింది. ఇదేమిటా గొడవ చూద్దామని ఇంటావిడ అక్కడికి వచ్చింది. ఆ మట్టున కోదండపాణి గురవయ్య చేతులు విడిచిపెట్టి, అయినా గురవయ్య మామ, మేము కోరటమే కాని మాలాంటి వాళ్ళ ఇళ్ళల్లో మీరు భోంచేస్తారా? సరేలే కాని అని తేలికగా అనేశాడు. గురవయ్య సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వాడిని భోజనానికుండమని ఎందుకండి అంత బ్రతిమాలుతున్నారు అని కోపంతో అడిగింది కోదండపాణి భార్య. అందుకతను, ఓసి అమాయకురాల, వాడినెవడుండమంటాడు? ఈ అపరాత్రివేళ భోజనానికి లైటు ఆరిపోవటం చేత వాడు డబ్బు కాజేసి పోతాడేమోనని ఇంత నాటకమాడవలసి వచ్చింది అని సమాధానం చెప్పాడు. భర్త తెలివితేటలకు, సమయోచితమైన యుక్తికి చాలా సంతోషించింది కోదండపాణి భార్య. ఇలా ఉపచారం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ సింహం పోయింది. ఈ కథను రాసిన వారు పోలంకి వెంకట రామచంద్రమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. మొగలాయి చక్రవర్తి అయిన ఔరంగజేబుకి మహమ్మదీయ మఠం అంటే ఎంత అభిమానమో ఇతర మఠాలంటే అంత ద్వేషం. అందులోనూ హిందూ మతమంటే మరీను. చక్రవర్తి బారి నుంచి హిందూ మతాన్ని కాపాడి దేశాన్ని తిరిగి వశం చేసుకొని స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని మహారాష్ట్ర నాయకుడైన శివాజీ కంకణం కట్టుకున్నాడు. అలా కట్టుకొని ఒక్కొక్క కోటనే వశం చేసుకోవటం ప్రారంభించాడు. శివాజీకి ఇటువంటి దేశాభిమానం కలగటానికి కారణం అతని మాత జిజీబాయి. జిజీబాయి ప్రతాపగఢ కోటలో ఉంటూ ఉంది. ఆ కోటకు కొంచెం దూరంలోనే సింహగఢం అనే మరొక కోట ఉంది. ఒకనాడు ఏదో ఆలోచిస్తూ అటు చూసేసరికి జిజీబాయికి ఆ కోట బురుజులు కనపడ్డాయి. ఆ కోట మొగలాయుల వంశంలో ఉంది. ఉదయభానుడనే రాజపుత్ర వీరుడు దానిని కాపాడుతూ ఉన్నాడు. దానిని ఇంకా శివాజీ వశం చేసుకోవటం ఆమెకు నచ్చలేదు. వెంటనే కుమారునికి కబురు చేసింది. శివాజీ అప్పుడు రాజగఢ కోటలో ఉన్నాడు. తల్లి కబురు చేసిందనగానే అతడు గుర్రం ఎక్కి వచ్చి
ప్రతాపగడం చేరుకొని తల్లికి నమస్కరించి, అమ్మా, ఏమిటి సెలవు అని అన్నాడు. ఆమె నవ్వుతో, నాకిక్కడ ఉబుసుపోవటం లేదు, చదరంగం ఆడుకుందామని పిలిచాను, ఒక్క ఎత్తు వేద్దామా అన్నది. శివాజీ ఆశ్చర్యపోయాడు. తల్లి కోరిక ప్రకారం ఆటకు కూర్చున్నాడు. ఆటలో జిజీబాయే నెగ్గింది. నేను గెలిచాను కనుక నువ్వు ఏమిస్తావు శిజా అంది. అమ్మా, నీవేమి కోరుకుంటే అదే ఇస్తాను అన్నాడు శివాజీ. ఆమె వెంటనే దూరాన కనపడుతూ ఉన్న సింహగడ కోటను చూపించి, శివ, ఆ కోట మహారాష్ట్రుల వశమయ్యే వరకు నాకు నిద్ర పట్టదు, వెంటనే మన వశం కావాలి అని అన్నది. శివాజీ నిర్ఘాంతపోయాడు. అమ్మ, ఉదయభానుణ్ణి ఓడించి కోట వశం చేసుకోవటం సులభమైన పని కాదు అని అన్నాడు. జిజీబాయి వినిపించుకోలేదు. ఏమి కోరుకుంటే అదే ఇస్తానన్నావుగా అని అతని వాగ్దానం జ్ఞాపకం చేసి లోపలికి వెళ్ళిపోయింది. శివాజీ తిరిగి రాజగడం చేరుకున్నాడు. కొలువులో ఉన్న వీరులనందరినీ రప్పించి తల్లి ఆజ్ఞను తెలియపరిచాడు. వాళ్ళంతా ఏకకంఠంతో, దీనిని సాధించటానికి ఒక్క తానాజీయే సమర్థుడు అని అన్నారు. అప్పుడు శివాజీ అక్కడ లేడు. కుమారుని పెళ్లికి తరలి వెళ్ళాడు. ఉన్న పలాన రావలసిందని తానాజీకి కబురు వెళ్ళింది. శివాజీ పంపిన దూత ఇంకొక గడియలో లగ్నమనగా పెళ్లి పందిరి చేరుకొని ప్రభువుల ఆజ్ఞ తానాజీకి తెలిపాడు. ఆ 3 ముళ్ళు పడగానే వెలుదురుగాని అన్నాడు కన్యాప్రదాత. క్షణం కూడా ఆగటానికి వీల్లేదు అంటూ తానాజీ గుర్రం ఎక్కి ఒక్క పరుగున వెళ్ళి రాజగడం చేరుకున్నాడు. శివాజీ అతనికి రాజమాత జిజీబాయి కోర్కెను తెలియజేశాడు. సింహగడం మహారాష్ట్రుల వశమయ్యే వరకు నాకు నిద్ర పట్టదు అంది మాతాజీ. నువ్వో నేనో ఇందుకు పూనుకోవాలి. తానాజీకి శక్యం కాని పని లేదు. రాజమాత ఆజ్ఞ పాటించటం కోసం, హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ప్రాణమైన బలి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా అంటూ తానాజీ తన సైనిక దళాలకు కబురు చేశాడు. ఆ రాత్రి సింహగడంలో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఉదయభానుడు కూడా ఆ సమయంలో సింహగడం చుట్టూ తానాజీ సైనికులు చేరి కోటలో ప్రవేశించటం ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నారు. తానాజీ వద్ద ఒక ఉడుము ఉంది. దానిని అతడు యశోవంతుడనే పేరుతో పిలిచేవాడు. దాని నడుముకు ఒక తాడు కట్టి పైకి పొమ్మని ఆజ్ఞాపించేసరికి అది చరచర కోటగోడను ఎక్కిపోయింది. అది అలా వెళ్ళి కోటగోడలో ఏదో రాయిని కరిచి పట్టుకోవటం, దాని నడుముకు వేలాడే తాడు దొరకపుచ్చుకొని తానాజీ కోటగోడ ఎక్కి ఆ తాడును తర్వాత ఏ రాటకో కట్టి దాని ద్వారా ఒక్కొక్కళ్ళనే కోటపైకి రప్పించటం మామూలు. సింహగడాన్ని కూడా అలాగే వశం చేసుకోవాలన్న ఉద్దేశంతో తానాజీ యశోవంతుణ్ణి యథాప్రకారం పైకి లాగాడు. అయితే ఉడుము ఆ రాత్రి మామూలు ప్రకారం పైకి పోయిన వెంటనే ఏ రాతినో కరిచి పట్టుకోక వెనక్కి తిరిగి వచ్చేసింది. అది అలాగా తిరిగి వచ్చేసినందుకు తానాజీ కోపంతో దాన్ని కసిరి తిట్టాడు. అతని దండనాయకులలో ఒకడు తానాజీతో, తగినంత కారణం లేందే అది తిరిగి రాదు. కోట లోపల ఏదో అలికిడై ఉంటుంది. ఆ సంగతి తమకు తెలియపరచటానికి అది తిరిగి వచ్చి ఉంటుంది అని అన్నాడు. ఏమైనా సరే తెల్లవారేలోగా సింహగడం మహారాష్ట్రుల వశం కాక తప్పదు అంటూ ఉడుముతో తానాజీ చలో అని అన్నాడు. ఉడుము యజమానిని నిశ్చయాన్ని అర్థం చేసుకున్న దానికి మళ్ళే ఒక్కమారు తల ఆడించి చరచరా పైకి పోయి రాతిని కరిచి పట్టుకుంది. ఆ తాడు పట్టుకొని వెంటనే తానాజీ కోటపైకి వెళ్ళాడు. మరొక గడియలో అతని సైనికులందరూ ఎక్కి వచ్చి అతని వెనుక నిలబడ్డారు. ఉడుము మొదట తిరిగి రావటానికి కారణం ఉంది. కోట లోపల పారావాళ్ల అలికిడి వినపడి అది యజమానికి ఆ సంగతి తెలియపరచటానికి వచ్చింది. కోట గోడ మీద మహారాష్ట్ర వీరుల అడుగుల చప్పుడు వినపడటంతోనే కోట లోపలి పహారా వాళ్ళు కొమ్ము బూరాలు ఊది లోపలి వాళ్ళనందరినీ లేపేశారు. అలా లేపిన మరొక్క గడియలో ఉదయభానుడు రాజపుత్ర వీరులతోనూ మొగలాయి వీరులతోనూ వచ్చి తానాజీని ఎదుర్కొన్నాడు. 2 పక్షాలకు ఘోర యుద్ధం జరిగింది. భవానీదేవికి జై, శివాజీ మహారాజుకు జై అంటూ ఒక్కొక్క మహారాష్ట్ర వీరుడు 10 మందిని పొడిచి చంపాడు.
మొగలాయి సేన కన్నా మహారాష్ట్ర వీరుల సేన చాలా ఎక్కువగా ఉంది. అయినా నాటి యుద్ధంలో మహారాష్ట్రులకే విజయం లభించింది. అందుకు కారణం వాళ్ళ నాయకుడైన తానాజీయే. ఆ యుద్ధంలో ఎక్కడ చూసినా అతడే కనపడి జయజయధ్వానాలతో తన వాళ్ళ పౌరుషాన్ని 10 రెట్లు పొంగించేశాడు. ఎదురైన శత్రువునల్లా కూల్చి తెల్లవారకుండా సింహగడం వశం చేసుకున్నాడు. కాని ఆ యుద్ధంలో తానాజీకి ఒంటినిండా గాయాలు తగిలాయి. నా ప్రాణాలు ఇంక ఎంతోసేపు నిలబడవు. నన్ను శివాజీ మహారాజు వద్దకు తీసుకుపోండి అని అన్నాడు. మహారాజే ఇక్కడికి వస్తున్నారు అన్న కంఠస్వరం వినిపించింది తానాజీకి. ఆ గొంతుక అతని కుమారుడు, పెండ్లి కుమారుడు అయిన బాబూజీది. నాయనా, పెండ్లిపీట వదిలి ఎందుకొచ్చావు అన్నాడు తానాజీ. మహారాష్ట్ర వీరులంతా ఇక్కడ ప్రాణాలు బలివ్వటానికి వస్తుంటే తానాజీ కుమారుడు పెళ్లి విందుల కోసం నిలిచిపోతాడా? అసంభవం అన్నాడు బాబూజీ. ఆ మాటకు తానాజీ సంతోషించాడు. నా తరువాత ఈ మహారాష్ట్ర సామ్రాజ్యం ఎంతో సుఖసంతోషాలతో ఉండాలి. మహారాజుని భక్తి విశ్వాసాలతో సేవించు, దేశం కోసం ప్రాణమైన అర్పించు అని అన్నాడు. అంతలో శివాజీ అక్కడకు చేరుకున్నాడు. మహారాజ్ సింహగడం మహారాష్ట్రుల వశం చేసి వేశాను. రాజమాత కోరిక చెల్లింది అంటూ ఆ మహావీరుడు శివాజీ ఒడిలోనే ప్రాణాలు వదిలాడు. తానాజీ పోవటంతోటే శివాజీ బాలునికి మళ్ళీ ఏడ్చాడు. శివాజీ వెళ్ళి, అమ్మా, సింహగడం దక్కింది కాని సింహం పోయింది అని విలపించాడు. జీజీబాయి కుమారుణ్ణి ఓదారుస్తూ, శివ, తానాజీ అశాశ్వతమైన దేహాన్ని మాత్రమే వదిలాడు. శాశ్వతమైన కీర్తిని గడించి తక్కిన మహారాష్ట్రులందరికీ మార్గదర్శకుడయ్యాడు అని చెప్పింది. తానాజీ ఏ మహారాష్ట్రం కోసం ప్రాణాలర్పించాడో ఆ దేశం కోసమే నువ్వు నీ ప్రాణాలు నిలుపుకోవాలి. ధైర్యం వహించు. లే, బాబూజీ వివాహాన్ని మనం వెళ్ళి చేయించాలి అంది జీజీబాయి. శివాజీ జీజీబాయికి, బాబూజీకి కొన్ని జాగీర్లను కానుకగా ఇచ్చి వంశపారపర్య దర్బారులో గౌరవం జరిగే హక్కుల్ని ప్రసాదించారు. ఇలా సింహం పోయింది అనే ఈ కథ సమాప్తమైంది. కొడుకు బాధ్యత. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. పార్వతమ్మ అనే ముసలావిడ వీధుల వెంట తిరిగి భిక్షమెత్తి బ్రతికే రోజుల్లో 6 ఏళ్ల అనాథ బాలుడిగా అనంతుడు ఆమెకు దొరికాడు. వాడికి చదువు మీద ఉన్న ఆసక్తి గమనించిన పార్వతమ్మ తాను భిక్షమెత్తి సంపాదించిన డబ్బులో కొంత మిగులుస్తూ వాడికి చదువు చెప్పించింది. అనంతుడు 20 ఏళ్ల వాడై చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఒక మంచి ఇల్లుని అద్దెకు తీసుకొని అందులో ప్రవేశించాడు. పార్వతమ్మ ఇక తన కష్టాలు తీరిపోయినట్టుగా చాలా ఆనందపడింది. ఆ పరిస్థితుల్లో తమ పిల్లనిస్తామంటూ కొందరు ఆడపిల్లల తండ్రులు అతని ఇంటికి రాసాగారు. ఇలా వచ్చిన సంబంధాల్లో తనను పెంచి పెద్ద చేసిన అవ్వ పార్వతమ్మకు నచ్చిన ఒక అమ్మాయిని అనంతుడు పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అమల. అమలకు తను కాపురానికి వచ్చిన రోజు నుంచి భర్తతో పాటు ఒకనాటి బిచ్చగత్తెకు వండి వడ్డించటం చెప్పలేనంత కంపరంగా ఉండేది. భర్త ఇంట లేనప్పుడు ఆమె పార్వతమ్మను చీదరించుకుంటూ సూటిపోటి మాటలు అనేది. అయినా ఇలాంటి వాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు. ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యానికి తోడు ఆమె అనారోగ్యానికి గురి అయింది. అనంతుడికి ఆమెను గురించిన చింత పట్టుకుంది. ఆమె వద్దంటున్నా వినక వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయసాగాడు. అమలకు ఇదేమాత్రమూ ఇష్టం లేదు. ఒకనాడామె భర్తతో, పండగ ఇంకా వారం రోజులే ఉంది. మీరు నాకు పట్టుచీర కొనిపెట్టి చాలా కాలమైంది. పండగకు ఒక పట్టుచీర కొనండి అని అన్నది. అనంతుడు కొంచెంసేపు ఆలోచించి, పండగలకేం, దీని తరువాత మరొక పండగ రాకపోదు. నువ్వు చూస్తున్నావు కదా, అవ్వ వైద్యానికి చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది అని అన్నాడు. ఆ జవాబు వింటూనే అమల ఎక్కడా లేని కోపం తెచ్చుకొని, ఒక బిచ్చగత్తె కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం బుద్ధిమంతులు చేసే పనేనా అని అడిగింది.
అనంతుడు ఒక క్షణకాలం పాటు నివ్వెరపోయి, అవ్వను గురించి అంత చులకనగా మరెన్నడూ మాట్లాడకు అని బయటికి వెళ్ళిపోయాడు. దానితో అమలకు పార్వతమ్మ పట్ల ద్వేషం రెట్టింపయింది. ఆ రాత్రి భోజనాలయ్యాక ఆమె భర్తతో, నేను పగలంతా ఎంత క్షోభపడిపోయానో మీకు తెలియదు. మీరు బాగా ఆలోచించి నేను కావాలో లేక ఆ భిక్షగత్తె కావాలో తేల్చుకోండి అని అన్నది. ఆ మాటలకు అనంతుడు ఆవేశపడిపోతూ, బిచ్చగత్తె అనవద్దని లోగడ నీకు చాలాసార్లు చెప్పాను. నీది వట్టి కుళ్ళు బుద్ధి. భర్తగా నిన్ను సంతోషపెట్టవలసిన బాధ్యత నాకు తెలుసు. అయితే అనాథనైన నన్ను పెంచి పెద్ద చేసిన అవ్వ పట్ల నాకు బాధ్యతంటూ లేదా? అంతటితో నోరు మూసుకో అని అన్నాడు. అమల ఆనాటి తెల్లవారుజామున తను వెళ్ళిపోతున్నట్టుగా ఒక ఉత్తరం రాసి నిద్రపోతున్న భర్త తలదిండు కింద పెట్టి బాడుగ బండిలో పుట్టింటికి వెళ్ళిపోయింది. హఠాత్తుగా వచ్చిన అమలను చూసి ఆమె తండ్రి, ఇలా ఒక్కదానివే వచ్చావేం అని అడిగాడు. ఆమె జరిగినదంతా తండ్రికి చెప్పి, నాకన్నా ఆయనకు ఆ ముసలి బిచ్చగత్తె ఎక్కువట. ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక వచ్చేశాను అని అన్నది. ఆమె తండ్రి కొంచెంసేపు తలాడిస్తూ ఊరుకొని, మంచి పని చేశావు. భార్య పట్ల తన బాధ్యత ఏమిటో గ్రహించిన నాడు అతనే వస్తాడు అని అన్నాడు. తండ్రి మాటలు విని అమల చాలా సంతోషించింది. అయితే ఆమె అన్న మాత్రం పలకరించనైనా పలకరించకుండా బయటికి వెళ్ళిపోవటం ఆమెకు చాలా బాధ కలిగించింది. తరువాత కొంతసేపటికి ఆమె తండ్రి కచేరీకి వెళుతూ, జరిగిందేదో జరిగిపోయింది. నేను చీకటి పడకుండా వచ్చేస్తాను అని అన్నాడు. అయితే ఆ రోజు బాగా చీకటి పడిపోయాక కూడా తండ్రి ఇంటికి రాకపోవటంతో అమల ఆదుర్దాపడి తండ్రితో పాటు కచేరీలో ఉద్యోగం చేసే ఎదురింటి రామయ్య దగ్గరకు వెళ్ళి, ఏం బాబాయ్, మా నాన్న ఇంకా రాలేదేం అని అడిగింది. నీకు చెప్పడం ఎందుకులే అని ఊరుకున్నాను. మీ నాన్న లంచం పుచ్చుకుంటూ దొరికిపోయాడు. నిలవటం కష్టం, ఉద్యోగం పోయినట్టే అని చెప్పాడు రామయ్య. ఈ వార్త విని అమల నిలువెల్లా వణికిపోయింది. లంచం కారణంగా ఉద్యోగం పోవటం అంటే దానితో పాటు పరువు పోయినట్టే. అమల ఇలా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడైంది. ఆమె అక్కడికి వెళ్ళేసరికి తండ్రి నూతిపళ్ళెం మీద ఏదో కాగితం పెట్టి వెళ్ళిపోతున్నాడు. అమల గబగబా పోయి అతడి చెయ్యి పట్టుకుంది. ఇక ఎవరికీ నా ముఖం చూపెట్టలేను తల్లి, నా దారిన నన్ను పోని అన్నాడు అమల తండ్రి. అదేం మాట నాన్న, లోపలికి రా అన్నది అమల వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. ఈ వయసులో ఉద్యోగం పోయిన నా బ్రతుకు ఎలా గడుస్తుంది అన్నాడామె తండ్రి బాధగా. దిగులు పడకు నాన్న, నీ ఉద్యోగం పోయినా అన్నయ్య ఉద్యోగం ఉన్నది. కొడుకుగా నిన్ను పోషించవలసిన బాధ్యత అన్నయ్యకు లేదా అన్నది అమల. ఆ సమయంలో పెరటి తలుపు తెరిచి అక్కడికి వచ్చిన అమల అన్నయ్య ఆమెతో, ఆ బాధ్యత విషయం తర్వాత చెబుతాను, ముందు ఈ సంగతి చెప్పు. అమల, కాళ్ళు చేతులు బావుండి గౌరవనీయమైన ఉద్యోగం చేసుకుంటున్న నాన్న లంచం తీసుకోవటం నీకు అసహ్యం కలిగించటం లేదా అని అన్నాడు. దైవ సాక్షిగా నాన్న మీద అలాంటి అసహ్యభావం నాకు ఏమాత్రమూ లేదు అన్నది అమల. ఆ జవాబుకు ఆమె అన్న నవ్వి, లంచం తీసుకోవటం లాంటి అతి నీచమైన పని చేసిన నాన్న అంటే నీకు అసహ్యం కలగటం లేదు. కానీ అంగవైకల్యం వల్ల మరొక దారి లేక బిచ్చగత్తెగా మారిన పార్వతమ్మ అంటే నీకు అసహ్యం. ఎటువంటి నేరం చేసిన వాడైనా తండ్రి కనుక పోషించవలసిన బాధ్యత కొడుకుగా నాకున్నదన్నావు అని అన్నాడు. అవును, లేదా మరి అని అడిగింది అమల కోపంగా. ఆ బాధ్యత నాకున్నదన్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు. అనాథ అయిన తనను ఎన్నో శ్రమల కోర్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను ఆమె ముసలితనంలో పోషించవలసిన బాధ్యత అనంతుడికి లేదా? ఆ ఇంటి కోడలుగా ఆమెను గౌరవిస్తూ సేవలు చేయటం నీకు ధర్మం కాదా అని అడిగాడు అమల అన్న. అమల జవాబేమీ చెప్పలేక కళ్ళనీళ్లు పెట్టుకొని, అన్నయ్య, నువ్వు నా కళ్ళు తెరిపించావు. పొద్దున్నే బయలుదేరి అత్తగారింటికి వెళతాను. నాన్నకు ఉద్యోగం పోతే పోయింది, ఏదైనా శిక్ష కూడా పడుతుందేమో అని నాకు భయంగా ఉంది అని అన్నది. ఆ మాటలకు అమల తండ్రి చిన్నగా నవ్వి, నేను లంచమూ తీసుకోలేదు, ఉద్యోగమూ పోలేదు.
నీ మేలు కోరి నీకు బుద్ధి జరపటానికి రామయ్య, నేను, నీ అన్నయ్య ఈ చిన్న నాటకం ఆడాం అని అన్నాడు. మీరాడిన ఈ నాటకం నాకీ జన్మకు సరిపడా బుద్ధిని, మంచి చెడ్డలు ఆలోచించగల జ్ఞానాన్ని ప్రసాదించింది అంటూ అమల సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇలా కొడుకు బాధ్యత అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ శనిదేవత. ఈ కథను రాసిన వారు కోలార్ కృష్ణ అయ్యార్. ఇక కథలోకి వెళ్దాం. బంగారయ్య అనే ఒక గృహస్థు పొరుగు గ్రామం షిల్లంగేరిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తూ మార్గం మధ్యంలో ఉన్న ఒక అడవిదారి వెంట నడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతడికి ఒకచోట పొదలచాటుగా నక్కిపోతున్న ఒక మనిషి కనిపించాడు. వాడి చేతిలో ఒక మూట ఉంది. వాడి వాలకం గమనించిన బంగారయ్యకు వాడు దొంగ అయి ఉంటాడన్న నమ్మకం కలిగింది. అతడు ఒక చెట్టు చాటుకు పోయి నిలబడ్డాడు. చేతిలో మూట ఉన్నవాడు ఒక పెద్ద చెట్టు వద్దకు పోయి దాని తొర్రలో మూటను జారవిడిచి అక్కడ్నించి పరిగెత్తాడు. అది చూసిన తరువాత బంగారయ్యకు వాడు దొంగ అని దృఢపడిపోయింది. తొర్రలో ఉన్న ఆ డబ్బు మూటను తన సొంతం చేసుకుందామనుకుంటూ అతడు వేగంగా అటుకేసి 4 అడుగులు వేశాడు. అంతలో అతడి ఊరివాడే అయిన శంకరయ్య కాలిబాట మలుపు తిరిగి వస్తూ బంగారయ్య కంట పడ్డాడు. బంగారయ్య కోపంగా అతడికేసి చూస్తూ నిలబడ్డాడు. శంకరయ్య అతన్ని సమీపిస్తున్నంతలో ఎక్కడి నుంచో మరొకడు చెట్టు దగ్గరికి వచ్చి తొర్రలో ఉన్న మూట తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ జరిగింది చూసిన బంగారయ్య పెద్దగా నిట్టూర్చి శంకరయ్యతో, చూశావా శంకరయ్య, అసలు దొంగ ఆ డబ్బు మూటను చెట్టు తొర్రలో పెట్టి పోవటం నేను చూశాను. ఎవరికంటా పడకుండా దాన్ని కాజేద్దామని బయలుదేరేంతలో శనిలా నువ్వు నా కంట పడ్డావు అని అన్నాడు. ఆ మాటలకు శంకరయ్య దిగులుగా ముఖం పెట్టి, దొంగ ఆ డబ్బు మూటను చెట్టు తొర్రలో పెట్టడం దూరాన్నించి నేను చూశాను. దాన్ని సొంతం చేసుకుందామని కాలిబాట మలుపు తిరిగి వచ్చేటంతలో నువ్వు శనిదేవతలాగా నా కంట పడ్డావు. దొంగ సొమ్ము దొంగలించి పారిపోయిన వాణ్ణి అదృష్టదేవత కరుణించి ఉండాలి. మనం ఒకరి పాలిట ఒకరం శనిదేవతలం అని అన్నాడు. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా మంగీపుడి జమీందారు గారి కాపలా నౌకర్లు ఇద్దరు తొర్రలోనుంచి మూట ఎత్తుకుపోయిన వాడి చేతులను తాళ్లతో బిగించి పట్టుకొని అటుగా వచ్చారు. ఆ కాపలా వాళ్లను బంగారయ్య, శంకరయ్య ఎరుగుదురు. బంగారయ్య వాళ్లను ఏమీ తెలియనట్టుగా ఎవడు వీడు, ఏం జరిగింది అని అడిగాడు. వీడు రాత్రి జమీందారు గారి ఇంట్లోని డబ్బు నగల్ని దొంగలించి పారిపోయి ఇక్కడ మాకు పట్టుబడ్డాడు. వీడు ఎంత పొగరుబోతు వెధవంటే దొంగ సొమ్ముతో పట్టుబడి కూడా దొంగను నేను కాదంటున్నాడు అని చెప్పారు కాపలా నౌకర్లు. శంకరయ్య ఏదో అనబోయేంతలో దొంగగా పట్టుబడినవాడు లబోదిబోమంటూ, అయ్యా నా మాట నమ్మండి, నేను దూరాన చెట్టు కొమ్మల్లో తేనెతుట్టె దులుపుతూ ఎవడో ఒక మూటను చెట్టు తొర్రలో పెట్టి పరిగెత్తటం చూశాను. ఏదో ఆశ కొద్దీ ఆ మూట నేను తీసుకొని మీకు దొరికిపోయాను. నేను దొంగను కాను అని అన్నాడు. ఆ మాట వింటూనే కాపలా నౌకర్లలో ఒకడు, ఇక నోరు ముయ్యరా దొంగముచ్చు, నువ్వు చెప్పేదాన్ని బట్టి నీకు తోడు దొంగ మరొకడున్నాడని తెలుస్తుంది. వాడి ఆచూకీ మాకిచ్చి పట్టుబడేలా చెయ్యకపోయావో నీకు చీకటి కొట్టు శిక్షతో పాటు మండుటెండలో కాలే బండ వీపున ఎత్తిస్తాం అని అన్నాడు. దొంగగా పట్టుబడినవాడు మరి మాట్లాడలేదు. వాళ్ళు ముందుకు సాగిపోగానే బంగారయ్య శంకరయ్యతో, నువ్వు నా పాలిటి శనిదేవతవు కావు, శంకరయ్య అదృష్టదేవతవు అని అన్నాడు. దానికి శంకరయ్య చిరునవ్వు నవ్వి, మనం ఇప్పటికీ కొన్ని క్షణాల ముందు ఒకళ్ళ పాలిటికొకళ్ళం శనిదేవతలం కావటం వల్లనే దొంగలుగా పట్టుబడక తప్పించుకున్నాం. ఏదో ఒక విచిత్ర ధోరణిలో శనిదేవత మనుషులకు మేలు చేస్తుందన్న నమ్మకం నాకు కలుగుతుంది అని అన్నాడు. నువ్వనే దాంట్లో ఉన్న నిజమెంతో నాకు తెలియదు. అసలు దొంగ చెట్టు తొర్రలో మూట దాయటం ముగ్గురం చూశామన్న మాట. తేనె కోసం చెట్టెక్కిన వాడికి మనిద్దరం కనపడి ఉంటే వాడు మనల్ని శనిగాళ్ళ కింద జమకట్టి ఉండేవాడు అన్నాడు బంగారయ్య. అందుకు శంకరయ్య, దొంగలించిన సొమ్ము దొంగిలించుకుపోవటం ఒక విధంగా అసలు దొంగ అదృష్టవంతులు.
వాడికి దక్కనందువల్ల వాడే పెద్ద అదృష్టవంతుడు. వాడికి చీకటి కొట్టు శిక్ష తప్పింది అని అన్నాడు. తరువాత ఆ ఇద్దరూ ఏ అరమరికలు లేకుండా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ తమ గ్రామం చేరారు. ఇలా శనిదేవత అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ ఉపాయం. ఉజ్జెక్ జానపద కథ. ఇక కథలోకి వెళ్దాం. తాష్కెంటు నగరంలో మీర్ కమల్ అనే వ్యాపారి ఉండేవాడు. వాడి భార్య జమీరా తిండి కోసం వాళ్ళను యాచించేవారు. వారికి పిల్లలు లేరు. డబ్బుని ఖర్చు చేయకుండా పొట్ట నింపుకోవటం తప్ప వారికి మరొక ఆశయం ఏదీ లేదు. మీర్ కమల్ వారానికి 6 రోజులు అమ్మకం మీద తిరిగి బుధవారాలు మాత్రమే ఇంటి దగ్గర ఉండేవాడు. ఒక బుధవారం నాడు జమీరా కంటతడి పెట్టుకొని తన భర్తతో, "నువ్వు ఏమన్నా మొగుడివి? ఈ దిక్కుమాలిన కొంపలో ఒంటరిగా ఉంటే నాకు మతిపోతుంది. నాకు తోడుగా ఉండటానికి ఒక దూడనో గొర్రెనో కొంటే మిన్ను విరిగి మీద పడుతుందా" అని అన్నది. మీర్ కమల్ 2 ఏళ్ల వయసుగల బక్కచిక్కిన గొర్రెను కొని తెచ్చాడు. ఆ గొర్రె వచ్చిన దగ్గర నుంచి ఆమెకు సమయం గడిచిపోతూ ఉంది. జమీరాకు తోచకపోవటమనే సమస్యే పోయింది. ఆ గొర్రె అస్తమానము అరుస్తూ ఆ చుట్టుపక్కల మెయ్యటానికి ఉన్నదంతా మేసేసింది. మళ్ళీ బుధవారం నాడు మొగుడు ఇంటికి రాగానే జమీరా కంటతడి పెట్టుకొని, "నా ప్రాణం మీదికి ఈ గొర్రెని ఎందుకు తెచ్చావు? నేను 4 కాలాల పాటు బ్రతకాలని నీకు లేదల్లే ఉంది. దీన్ని పంపేస్తావా లేక నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటావా" అని అన్నది. "నువ్వు తొందరపడి వెళ్ళిపోకు. ఈ గొర్రె సంగతి నేను చూస్తాను" అన్నాడు మీర్ కమల్ తన భార్యతో. ఆ రోజే అతను తన తల్లి సమాధికి దన్నం పెట్టుకు రావటానికి గోరీలు ఉండే చోటికి వెళ్ళాడు. అక్కడ పచ్చిక ఏపుగా పెరిగి నవనవలాడుతుంది. తన గొర్రెకు ఇంతకన్నా మంచి విందు ఉండదనుకున్నాడు మీర్ కమల్. అతను గబగబా ఇంటికి వెళ్ళి తన గొర్రెతో సహా గోరీల సంరక్షకుడి వద్దకు వచ్చి అతనితో, "అన్నా, పెద్దవాడినైపోయాను. నాకు పిల్లాజల్లా లేరు. అల్లా పిలిచినప్పుడు నన్ను నువ్వే పాతిపెట్టాలి. అందుకుగాను నీకు డబ్బు ఇచ్చుకోవటానికి నా వారసులెవరూ లేరు. కనుక ఇప్పుడే ఈ గొర్రెను నీకు ఇచ్చుకుంటున్నాను" అని అన్నాడు. అందుకు గోరీల సంరక్షకుడు అభ్యంతరం చెప్పలేదు. ఇలా 2 నెలలు గడిచాయి. ఒకనాడు మీర్ కమల్ గోరీల వద్దకు వచ్చి తన గొర్రెను చూసి గుర్తించలేకపోయాడు. అది తెగబలిసి కొవ్వు పట్టి ఉంది. దీని బరువు 2 మనుగులకు పైనే ఉంటుంది. ఇంత లావు గొర్రెను దానం చేయటం కన్నా బుద్ధి తక్కువ ఉండదు. దీన్ని పట్టుకుపోవలసిందే అనుకున్నాడు మీర్ కమల్. వాడు తిన్నగా గోరీల సంరక్షకుడి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి సలాం కొట్టి, "చిచ్చి, నా బ్రతుకు చెట్టుబండలైపోయింది. ఒక గ్రామంలో పిల్లాడికి తడపర వస్తే అరచెంచాడు రసకర్పూరం ఇచ్చాను. వాడు కాస్త చచ్చాడు. నన్ను తాష్కెంటు నగరం విడిచిపొమ్మన్నారు. నువ్వు తట్టాబుట్టా సర్దుకొని ప్రయాణం కా" అని అన్నాడు. "నేనెక్కడికి" అని ఆశ్చర్యంగా అడిగాడు గోరీల సంరక్షకుడు. "ఎక్కడికేమిటి, నాతో పాటు ప్రవాసానికి. నేను చస్తే పూడ్చిపెట్టటానికి ఒప్పుకున్నావు కదా. అందుకు నీకు గొర్రెను కూడా ఇచ్చాను కదా. నేను ఎక్కడ చస్తే అక్కడ నువ్వు ఉండి నన్ను పొడ్చివద్దా మరి" అన్నాడు మీర్ కమల్. "ఛ, నువ్వు నీ ఇష్టం వచ్చిన చోట చావు. నువ్వు నీ గొర్రె కలిసి ఏట్లో దూకండి" అన్నాడు గోరీల సంరక్షకుడు. మీర్ కమల్ తన గొర్రెను తీసుకొని ఆడుతూ పాడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా ఉపాయం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. పరాయి చోటు. ఈ కథను రాసిన వారు పి. శోభనాద్రిరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊరి వెలుపల ఖాళీ స్థలంలో ఒక చింత చెట్టు ఉండేది. దాని మొదట్లో ఒక చెత్తపోగు ఉండేది. ఆ చెత్తపోగులో పాతదైన జాజి చెక్కల పెట్టె ఒకటి ఉండేది. అందులో ఒక చిట్టెలుక నివాసం ఏర్పరచుకుంది. ఈ పెట్టెలో ఒక మూల కంత ఉంది. చిట్టెలుక రాకపోకలకు వీలుగా అది ఉంటూ ఉండేది. వాన కురిసినా, శత్రుభయం ఏర్పడినా చిట్టెలుక పెట్టెలో దాక్కునేది. ఆ పెట్టెలోనే చిన్న ధాన్యం కుప్ప చేర్చుకొని చిట్టెలుక సుఖంగా ఉంటుంది. చిట్టెలుకకు చింత చెట్టు మీద ఉండే పిచుకమ్మకు స్నేహం కుదిరింది.
అందుచేత ఒకరోజు పిచుకమ్మ చిట్టెలుక ఇల్లు చూసి పోదామని వచ్చింది. కష్టపడి కంత దగ్గరికి చేరి లోనికి తొంగి చూసింది. ఎలా ఉంది ఇల్లు అన్నది చిట్టెలుక. ఏముండటంలే, కిటికీలా పాడ, అచ్చం పెట్టెలాగా ఉంది అన్నది పిచుకమ్మ. ఇంకా నయం, అచ్చం పెట్టెలా ఉండటమేమిటి, పెట్టె అయితేను, కిటికీలు అవి ఉంటే పిల్లెమ్మగాని తొంగి చూసిందో ఇంక నాకు ఆఖరే అన్నది చిట్టెలుక. నాకు తెలియకడుగుతాను, ఉన్నదే కాస్త కొంప కదా, అందులో ఈ ధాన్యం పోగు కూడా ఏంటి అన్నది పిచుకమ్మ. అది లేకపోతే ఎలాగక్క, వాన వస్తుంది, ఉంగడొస్తుంది, 2 రోజుల పాటు గ్రాసం నిల్వ ఉంచుకోవద్దు అన్నది చిట్టెలుక. అటువంటప్పుడు నువ్విక్కడ అవస్థపడే కన్నా అలా వాగు దాటి వెళ్ళి పెద్ద కాపుగారి చేలో ధాన్యం రాసి చేరకూడదా అన్నది పిచుకమ్మ. అక్కడేమిటి సుఖం అన్నది చిట్టెలుక మీసాలు నిక్కించి. సుఖమా, అక్కడ 100 చిట్టెలుకలు కాపురం ఉంటున్నాయి. ధాన్యంలోనే పడక, ధాన్యంలోనే కూర్చోవటం, ధాన్యంలోనే షికారుకు వెళ్ళటం, ఆకలేసినప్పుడల్లా అలా తల పక్కకి తిప్పి గింజలు కొరకటమే. ఎంత రాశి అనుకున్నావు? ఆ రాశిలో ఎన్ని బజార్లు, ఎన్ని సొరంగాలు, ఎన్ని గూళ్ళు, ఇలా చెప్పతరం కాదనుకో అని చెప్పింది. చిట్టెలుక పిచుకమ్మ మాటలు నమ్మలేకపోయింది. చిట్టెలుకలని కష్టపడమని దేవుడు పుట్టించాడనుకుంది కాని ఇలాంటి రాజోపచారమైన ఏర్పాట్లు ప్రపంచంలో ఉన్నాయని అది కలలో కూడా ఊహించలేదు. అక్కా, నువ్వు చెప్పింది నిజమైతే ఈ క్షణమే అక్కడికి వెళ్ళి వాలాలని ఉంది అన్నది చిట్టెలుక. నష్టమేముంది, ఒకసారి వెళ్ళి చూడు తమ్ముడు, నే చెప్పిన దాంట్లో అబద్ధమేమైనా ఉంటే వచ్చి నన్నడుగు అంటూ పిచుకమ్మ తుర్రున ఎగిరి చెట్టెక్కింది. ఆ సాయంకాలమే చిట్టెలుక వాగుకేసి బయలుదేరింది. పోగా 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 వాగు చప్పుడు గలగలా వినిపించింది. అలసి దప్పిగొని ఉన్న చిట్టెలుక గబగబా వాగు చేరింది. ఒడ్డున నీళ్లలోకి ఉన్న రాళ్లమీదుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మూతి నీటిలోకి పెట్టి కడుపు నిండా తాగి తల ఎత్తి మీసాలు తుడుచుకుంటూ ఉండగా భయంకరమైన చప్పుడు వినిపించింది. చిట్టెలుక అటుకేసి చూసేసరికి పెద్ద తామరాకు మీద నీటివాలున వస్తూ కప్ప ఒకటి కనిపించింది. ఇలా చూస్తూ ఉండగానే ఆ తామరాకు గుండ్రంగా తిరిగి ఒడ్డున ఉన్న రాతిమీదికి కొద్దిగా ఎక్కింది. దానితో కప్ప ప్రయాణం అక్కడే నిలిచిపోయింది. తమ్ముడు, కాస్త కాలితో ఆకును నీళ్లల్లోకి నెట్టవోయి అన్నది కప్ప బొంగురు గొంతుతో బెకబెకమంటూ. సరే, దానికేం భాగ్యం కాని పెద్ద కాపుగారి పొలం ఎటుందో కాస్త చెప్పు, పుణ్యం ఉంటుంది అన్నది చిట్టెలుక. దిగువనే ఉంటుంది, ఉండకేం చేస్తుంది, కావాలంటే నువ్వు కూడా వచ్చి ఆకు మీద ఎక్కు, కలిసిపోదాం అన్నది కప్ప. సరేనని చిట్టెలుక చెంగున ఎగిరి ఆకుమీద కప్ప పక్కనే కూర్చొని కాలితో రాతిని తోసింది. ఆకు మళ్ళీ నీటిలో పోసాగింది. ఒక్క క్షణంలో వస్తా, ఆ రాతి మీద ఈగ ఒకటి ఉంది అంటూ కప్ప ఒక్క దాటున ఒడ్డు మీద ఉన్న రాతి మీదికెగిరి క్షణంలో మళ్ళీ ఆకుమీదికి వాలింది. చిట్టెలుక నీటిలో పడినంత పనయింది. చెప్పకుండా పెట్టకుండా తమరలా గెంతటం ఏమీ బాగాలేదు, కాస్తైతే నేను నీటిలో పడిపోయి ఉందును అన్నది చిట్టెలుక. కప్ప బొంగురుగా నవ్వి, నీరే కదా, ఈదితే సరిపోలా అని అన్నది. ఇంకా నయం, నాకు ఈత రాదు అన్నది చిట్టెలుక. కప్ప ఏదో చెప్పబోతూ ఉండగా ఒడ్డున మళ్ళీ ఏదో కీటకం కనిపించింది. ఒక్క దాటున కప్ప ఒడ్డుకు దూకింది. ఈసారి చిట్టెలుక నిజంగానే నీటిలో పడిపోయింది. తనకు భూమి మీద నూకలు చెల్లాయనుకుంటూ ఉండగా ఒక అల వచ్చి చిట్టెలుకను ఒడ్డుకు తోసేసింది. చావు తప్పితేనేం, చిట్టెలుక తడిసి ముద్దయిపోయి వనకసాగింది. అంత చేతగానప్పుడు ఈతలాడకపోతేనేం అన్న మాటలు వినిపించాయి చిట్టెలుకకు. అది తల తిప్పి చూసేసరికి ఒక మామిడి చెట్టు మొదట్లో కూర్చొని ఉన్న ఉడత కనిపించింది. నా అంతట నేనెక్కడికైనా ఈదుతానా మామా, ఇదంతా దిక్కుమాలిన కప్ప చేసింది కాని అంటూ చిట్టెలుక తుమ్మింది. ఎట్లాగైనా తడి ఆర్చుకోకపోయావో జలుబు చేసేస్తుంది,
ఉండు, మొన్న గాలివానకు కొట్టుకొచ్చిన పాత తువాల ముక్క తొర్రలో ఉండాలి, తెస్తాను అంటూ ఉడత గబగబా చెట్టెక్కి తువాలు ముక్కతో తిరిగి వచ్చింది. చిట్టెలుక దాన్ని ఒంటి చుట్టూ తుడుచుకొని చుట్టేసుకొని కదలకుండా వెచ్చగా ఒకచోట కూర్చుంది. ఈ వినోదం ఏమిటో చూడటానికని చెట్టు తొర్రలో నుంచి ఉడత పిల్లలు కూడా బయటికి వచ్చాయి. ఇంతలో ఆకాశం నుంచి కృష్ణా అని చెవులు దిబ్బెడెత్తిపోయేలాగా కేక వినిపించింది. అదుగో గరుత్మంతుడు, ఎక్కడి దొంగలక్కడే గాప్చుప్ అన్నది చెట్టు మీద కావలి కాస్తున్న కాకి. అమ్మయ్యో, వస్తున్నాడు యమధర్మరాజు, కృష్ణ అంటూనే గుటకాయ స్వాహా చేసేస్తాడు. మీరు త్వరలోకి పారిపోండ్రా, అల్లుడు ఏమాత్రం కదలకు, పైన భగవంతుడే ఉన్నాడు అని హడావిడి చేస్తూ పిల్లలతో సహా ఉడత త్వరలోకి వెళ్ళిపోయింది. ఆకాశాన గరుడ పక్షి 2 చుట్లు చుట్టింది. తినటానికేమీ కనపడలేదు. మామిడి చెట్టు మొదట్లో తువాలు ఉండ చుట్టుకొని అందులో తన ఆహారం ఉందని దానికి తోచలేదు. అది మరొక ప్రాంతానికి వెళ్ళిపోయింది. చిట్టెలుక ఇప్పుడు పొడారిపోయింది. అది తువాలు ఊడదీసుకొని బయటికి వచ్చింది. తొర్రలో నుంచి ఉడత దాని పిల్లలు కూడా బయటికి వచ్చాయి. మీ దయ వల్ల ఇవాళ నా ఒళ్ళు ఆరింది, ప్రాణము దక్కింది. ఈ తువాలు లేకపోతే నేనేమై ఉందునో, దయచేసి పెద్ద కాపుగారి పొలానికి దారి చెబుతారా అన్నది చిట్టెలుక. పెద్ద కాపుగారి పొలం ఆ కనపడే జొన్న చేను మలుపులోనే ఉంది అని చెప్పింది కాకి. చిట్టెలుక అందరి దగ్గర సెలవు పుచ్చుకొని జొన్న చేనుకేసి బయలుదేరింది. అలా ఎదురుగా కనిపిస్తూనే ఉంది కాని ఎంతసేపు నడిస్తేనే కాని జొన్న చేను రాలేదు. దాని వెంబడి ఎంత నడిచినా ఆ జొన్న చేను తరగదు. అంత పెద్ద చేను కూడా ఉంటుందని చిట్టెలుక ఎరగదు. ఎలాగైతేనేం జొన్న చేను గడిచి మలుపు తిరిగిందో లేదో వారి పొలంలో పెద్ద ధాన్యం రాశి లాంటిది కనపడింది. అదేం రాశి, అందులో ఎన్ని వేల చిట్టెలుకలు కాపురం ఉండొచ్చు. అన్ని చిట్టెలుకలు తిన్నప్పటికీ అది ఆ రాశంతా ఎప్పటికి తరుగును? ఇలా పరమానందంతో చిట్టెలుక ఆ రాశి మీదికి ఎగబాకింది. నిజానికి ఆ రాశి యావత్తు ధాన్యం కాదు. అందులో తప్ప, తాలు, గడ్డి, గాదం కూడా ఉంది. అక్కడక్కడ ధాన్యం గింజలు ఉన్నాయి. ఆ సమీపంలోనే పెద్ద కాపుగారి ధాన్యపు కొట్లు ఉన్నాయి. ఆ ధాన్యం జోలికి ఎలుకలు అవి రాకుండా ఉండేందుకై పెద్ద కాపు పనికిరాని ధాన్యము అది పొలంలో రాసిపోశాడు. ఆ రాశి సమీపానికి వెళ్ళి చిట్టెలుక అకస్మాత్తుగా ఆగింది. అక్కడ ఒక ఎలుక ధాన్యపు గింజల్ని ఎంచి తీస్తూ చిట్టెలుకలకు కనిపించింది. కావాలంటే భోంచెయ్యక ధాన్యపు గింజల్ని ఎందుకు ఎంచుతున్నావు అన్నయ్యా అని అడిగింది చిట్టెలుక. ఓ, నువ్వు కొత్తవాడివి వచ్చావా? అయితే ఈ ఆహారం తీసుకువచ్చే పని నీది. 17 మందికి ఆహారం కావాలి, వేగిరం పట్టుకురా అని ఎలుక తొందర చేయసాగింది. చిట్టెలుకకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆహారం కావలసిన వాళ్ళు వచ్చి తినలేరా? ఒకరి ఆహారం ఒకరు మోసుకురావటమేంటి? నేనెక్కడా వినలేదు అన్నది చిట్టెలుక. అట్టే వాగకు, ఇక్కడి ఏర్పాటింతే. కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళ కోసం పాటుపడాలి. తేరగా వచ్చింది కదా తిందామనుకున్నావుగా మాలు. మాకు చాకిరీ చేస్తేనే నీకు తిండి, లేకపోతే ఒక్క గింజ ముట్టటానికి వీల్లేదు అన్నది ఎలుక. చిట్టెలుకకు ఇది ఏమీ నచ్చలేదు. అది వెళ్ళిపోవటానికి సిద్ధపడింది. కాని రెండవ ఎలుక దాని చెయ్యి పట్టుకుంది. 2 గుంజుకోసాగాయి. ఇంతలో ఒక పావురం అక్కడ వాలి, ఊరుకోండి ఊరుకోండి, పోట్లాడుకుంటారెందుకు, శాంతించండి అని అన్నది. నువ్వు ఇల్లు విడిచి ఎందుకొచ్చావు అని అడిగింది పావురం చిట్టెలుకను గుర్తించి. ఇక్కడ అద్భుతమైన ధాన్యపు రాశి ఉందని పిచ్చుకమ్మ చెబితే వచ్చాను అన్నది చిట్టెలుక. పిచ్చివాడా, ఆ పిచ్చుకమ్మ కబుర్లు విని బయలుదేరి వస్తారా? ఇదంతా పనికిమాలిన ధాన్యం. నువ్వు కష్టపడి తెచ్చుకు తినే ధాన్యంతో పోలిస్తే ఇది ఏ పాటి వట్టి తుక్కు కదూ. దీనికోసం ఇక్కడి ఎలుకలన్నింటికీ అడపా చాకిరి చేస్తావా? నేను మన వైపుకు పోతున్నాను. కావాలంటే నా వీపు మీద ఎక్కి కూర్చో, తీసుకెళ్తాను అన్నది పావురం. చిట్టెలుక తన ఇంటికి తిరిగి వచ్చింది. దూరపు కొండలు నునుపని తన ఇల్లు లాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదని అది గ్రహించింది.
కాస్త కష్టపడి పనిచేస్తేనే సుఖముందని తెలుసుకొని ఆ రోజు నుంచి లేనిపోని దురాశలకు పోక తన ఇంట్లో హాయిగా బ్రతకసాగింది. ఇలా పరాయి చోటు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ కిన్నెర రాణి. ఈ కథను రాసిన వారు టి. రమాబాయి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం కాశ్మీరు దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు. వాడు రోజు అరణ్యంలోకి వెళ్ళి అందమైన పిట్టలను పట్టి వాటిని తెచ్చి అమ్ముకొని తన కుమారుడైన సుదాముణ్ణి పోషిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి తండ్రి చనిపోగా సుదాముడు ఒంటరివాడైపోయాడు. అంత చిన్న వయసులో తనను తానే పోషించుకోవలసిన వాడయ్యాడు. తండ్రి పోయిన మర్నాడే సుదాముడు పిట్టల బోను తీసుకొని అరణ్యానికి వెళ్ళి బోనును చెట్టు కొమ్మల్లో పెట్టి వేచి కూర్చున్నాడు. కొంతసేపటికి అందులో ఏదో పక్షి పడింది. సుదాముడు చెట్టెక్కి చూసేసరికి బోనులో పడింది కాకి అని తెలుసుకున్నాడు. ఆ కాకిని ఎవరు కొంటారు? ఆ పనికి మాలిన పక్షిని ఏం చెయ్యాలా అని సుదాముడు ఆలోచిస్తూ ఉండగా బోనులో పడిన కాకి మానవ కంఠంతో, అయ్యా, నన్ను వదిలిపెట్టినట్లయితే నీకు చాలా ఉపకారం చేస్తాను. రేపటి రోజున నీ బోనులో అతి సుందరమైన పక్షి పడేట్టుగా చేస్తాను. దానిని మహారాజు వద్దకు పట్టుకెళ్తే నీకు అంతులేని ధనం లభ్యమవుతుంది అని అన్నది. కాకి మాటలు నమ్మి సుదాముడు దానిని బోను విడిచిపెట్టాడు. ఆ కాకి చెప్పినట్టే మర్నాడు సుదాముడి బోనులో ఒక మనోహరమైన పక్షి పడింది. అంత అందమైన పక్షిని అతడు ఎన్నడూ చూడలేదు. వాడు దానిని తీసుకుపోయి మహారాజుకిచ్చేసరికి మహారాజు చాలా సంతోషించి సుదాముడికి అంతులేని బంగారం ఇచ్చాడు. అంత బంగారం ఏం చేసుకోవాలో వాడికి తెలియలేదు. అంత ధనం వచ్చినా సుదాముడి కష్టాలు మాత్రం తీరలేదు. ఎందుకంటే కాశ్మీర మహారాజు దగ్గర విదూషకుడొకడు ఉండేవాడు. ఒక్క పక్షి కోసం మహారాజు సుదాముడికి అంత ధనం ఇవ్వటం చూసి విదూషకుడికి కడుపు మండింది. అందుచేత వాడు మహారాజుతో, ప్రభు, ఇంత అందమైన పక్షిని లోహ పంజరంలో ఉంచటం భావ్యం కాదు. దీనికోసం ఏనుగు దంతంతో చక్కని ఇల్లు నిర్మించండి అని అన్నాడు. ఇల్లు నిర్మించేంత దంతం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు మహారాజు. ఇంత గొప్ప పక్షిని తెచ్చినవాడు దాని ఇంటికి కావలసినంత దంతం తేలేడా? తెమ్మని ఆజ్ఞాపించండి అన్నాడు విదూషకుడు. మహారాజు సుదాముణ్ణి పిలిపించి, నువ్వు తెచ్చిన పక్షికి ఒక దంత హర్మ్యం కట్టదలిచాం. దానికవసరమైన దంతాలు పట్టుకురా. 40 రోజులు వ్యవధి ఇస్తున్నాను, లేకపోతే నీ తల తీసేస్తాను అని కఠినంగా ఆజ్ఞాపించాడు. సుదాముడు విచారంగా ఇంటికి వెళ్ళాడు. అంత దంతం తెచ్చుకోవటం మహారాజుకు సాధ్యం కాకనే తనకి పని పెట్టాడని, తనకు చావు తప్పదని అతడికి తెలిసింది. ఇంతలో కాకి వచ్చి, ఏం యజమాని, ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగింది. తన కష్టాన్ని సుదాముడు కాకితో చెప్పాడు. దీనికి ఇంత విచారపడాలా? రాజుగారిని 40 పీపాల సారాయి ఇమ్మని అడుగు. ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఒక కొలనుంది. ఆ కొలను వద్దకు రోజు ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చి నీరు తాగుతాయి. ఆ కొలనులో సారా కలిపావంటే నీ పని పూర్తి అవుతుంది అన్నది కాకి. సుదాముడు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి, ప్రభు, నా వెంట బల్ల మీద 40 పీపాల సారా పంపితే తాము కోరిన దంతం యావత్తు గడువులోగా పట్టుకొస్తాను అని అన్నాడు. మహారాజు సరేనని బల్ల మీద 40 పీపాల నిండుగా సారాను పంపించాడు. వెంటనే కాకి చెప్పిన ప్రకారం సుదాముడు 100 యోజనాలు ప్రయాణం చేసి ఏనుగుల కొలను వద్దకు చేరుకున్నాడు. కొలనులో 40 పీపాల సారాని పోయించాడు. ఆ రాత్రే కొలను వద్దకు పెద్ద ఏనుగుల దండు వచ్చింది. ఏనుగులన్నీ నీళ్లలో కలిసి ఉన్న సారాని తాగేసి మత్తుతో పడిపోయాయి. సుదాముడు రంపం తీసుకొని మగ ఏనుగుల దంతాలన్నీ కోసుకొని బల్ల మీదకెత్తించి తిరుగు ప్రయాణం కట్టాడు. దంతం చూసి మహారాజు సంతోషించాడు. సుదాముడికి మరికొంత బహుమానమిచ్చి పంపాడు. త్వరలోనే ఆ అందమైన పక్షికి దంతపు ఇల్లు తయారైంది. విదూషకుడు మరింత మండిపడ్డాడు. వాడు మహారాజు వద్దకు పోయి,
మహాప్రభు, మన పక్షి దంతహర్మ్యంలో ఉన్న దాని మనస్సుకు ఆనందం లేదు, అందుకే అది గొంతెత్తి పాడకుండా ఉంది అని అన్నాడు. దానికి మనం ఏం చెయ్యాలి అని అడిగాడు మహారాజు. దాని పూర్వపు యజమానిని తెస్తే కాని అది సంతోషంగా పాడదు. ఆ యజమానిని రప్పించండి అన్నాడు విదూషకుడు. దాని యజమాని ఎవరో మనకెట్లా తెలుస్తుంది? మనం ఎట్లా తీసుకురాగలం అన్నాడు మహారాజు. అంత దంతం తీసుకురాగలిగిన వాడు ఆ పక్షి యజమానిని తీసుకురాలేడా ఏమిటి అన్నాడు విదూషకుడు. మహారాజు సుధాముణ్ణి తన వద్దకు మళ్ళీ పిలిపించాడు. ఈ పక్షి యజమానిని వెతికి 40 రోజుల్లోగా తీసుకురా, లేకపోతే నీ తల ఎగిరిపోతుంది అన్నాడు మహారాజు. సుధాముడు తన కష్టాలింకా పూర్తి కానందుకు విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు. సుధాముడి వద్దకు కాకి మళ్ళీ వచ్చింది. ఏం యజమాని, ఎందుకంత విచారంగా ఉన్నావు అన్నది కాకి. తనకు వచ్చిన కష్టాన్ని కాకితో చెప్పుకున్నాడు సుధాముడు. తనకింత విచారం పడాలా అని రాజుగారినడిగి ఒక పడవ పుచ్చుకో, అందులో రాజభోగాలకు అనువైన సంబారాలన్నీ అమర్చుకో. ఆ పడవ ఎక్కి నది వెంబడి తూర్పుగా 100 యోజనాలు వెళ్ళావంటే అక్కడ కిన్నెరలుండే ఒక స్థలం వస్తుంది. వాళ్ళు పడవ చూడ వస్తారు, కానీ కిన్నెరల రాణిని తప్ప మరెవరిని పడవ ఎక్కనివ్వకు. ఆమెను వెంటబెట్టుకుని వచ్చేయ్, ఆమె ఆ పక్షికి యజమాని అని చెప్పింది కాకి. కాకి చెప్పినట్టే సుధాముడు మహారాజునడిగి ఒక పడవ తీసుకున్నాడు. అందులోనే స్నానాలకు, పడకకు, విహారానికి, సమస్త వినోదాలకు ఏర్పాట్లు చేయించాడు. నదిలో తూర్పుగా ప్రయాణమై వెళ్ళాడు. ఇలా కొంతకాలం ప్రయాణం చేయగా కొండల మధ్య కిన్నెరలు ఉండే ప్రదేశం వచ్చింది. ఎన్నడూ పడవ అంటే ఎరుగని కిన్నెరలు పడవ చుట్టూ మోగారు. కాని సుధాముడు వారిని లోనికి రానివ్వలేదు. ముందుగా మీ రాణికి పడవ చూపిస్తాను, ఆ తరువాత మిగిలిన వాళ్ళు చూద్దురుగాని అని వాళ్లతో చెప్పాడు సుధాముడు. కిన్నెరల రాణి ఈ మాట విని పరమానంద భరితురాలై పడవ ఎక్కింది. ఆ పడవలో ఒక్కొక్క గది, ప్రతి గదిలోనూ చేసిన అలంకారాలు, దీపాలు, తివాసీలు, మెత్తళ్ళు చూస్తుంటే ఆమెకు కాలం ఎట్లా గడుస్తున్నది కూడా తెలియలేదు. ఈలోగా పడవ తెరచాపలెత్తి దానిని తిరుగుముఖం పట్టించారు. కిన్నెరల రాణి పడవ చూడటం పూర్తి అయ్యేసరికి పడవ అప్పుడే 4-5 యోజనాలు దాటి వచ్చేసింది. సుధాముడు కిన్నెరల రాణితో మహారాజు గారి ప్రాంగణంలో అడుగు పెట్టాడో లేదో అప్పుడే దంతహర్మ్యంలో ఉన్న పక్షి గొంతెత్తి అతి శ్రావ్యంగా పాడసాగింది. మహారాజు పరవశుడయ్యాడు. కిన్నెరల రాణిని చూశాక మహారాజు పారవశ్యం మరింత అధికమైంది. ఆయన ఆమెను పెళ్లాడటానికి నిశ్చయించాడు. ఆమె అందుకు సమ్మతించింది. పెళ్లి ప్రయత్నాలన్నీ ఆర్భాటంగా జరిగాయి. పెళ్లికి గొప్ప గొప్ప వారంతా వచ్చారు. సుధాముడికి కూడా ఆహ్వానం వెళ్ళింది. అసలు అతనే పెళ్లి పెద్ద. ఈ సమయంలో పెళ్లి చూడటానికి సుధాముడి భుజం మీద ఎక్కి అతని స్నేహితురాలైన కాకి కూడా వచ్చింది. ఆ కాకిని చూడగానే కిన్నెర రాణి మండిపడి, ఓసి పిశాచి, ఇక్కడికి వచ్చావటే అని అన్నది. ఈ కాకి నాకు ఆప్త స్నేహితురాలు, ఈమె వల్ల ఏదైనా అపచారం జరిగి ఉంటే క్షమించండి అని కిన్నెర రాణిని వేడుకుంటూ సుధాముడు ఆ కాకి వల్ల తనకు జరిగిన సహాయం వివరించాడు. ఆ కథ విన్నాక కిన్నెర రాణి శాంతపడింది. ఇది నా చెలికత్తె, చాలా పొగరుబోతుది, అందుకని దీన్ని కాకిగా మార్చేశాను. శిక్షించిన దానికి నా మీద ఇంకా అభిమానం ఉన్నట్టే ఉంది. సరే, దీనికి శాప విమోచనం చేస్తాను అన్నది కిన్నెర రాణి. మరుక్షణం సుధాముడి భుజం మీది కాకి రెక్కలు విదిలించి కిన్నెర రూపంలో అతని పక్కనే నిలబడింది. ఇదంతా చూసిన కాశ్మీర రాజు చాలా సంతోషించి తన పెళ్లి ముహూర్తానికే సుధాముడికి, శాప విముక్తి పొందిన కిన్నెరకు వివాహం చేయించాడు. దుష్టబుద్ధి అయిన విదూషకుణ్ణి కొరత వేయించాడు. సుధాముడు రాజుగారి కొలువులోనే ఉండి తన కిన్నెర భార్యతో సుఖంగా కాలం గడిపాడు. ఇలా కిన్నెర రాణి అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ ఆడి తప్పడు. ఈ కథను రాసిన వారు పోలంకి వెంకట రామచంద్రమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. శ్రీరంగపురంలో చిట్టి వెంకప్ప ఒక గొల్లవాడు. అతనే కాదు, ఆ ఊరిలో చాలామంది గొల్లవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పాలవర్తకమే జీవనోపాధి. అందుచేత ఒక్కొక్కళ్ళకు బోలెడన్ని పాడి పశువులు ఉండేవి. ఆ పాలవాళ్ళందరూ బాగా ధనవంతులై మంచి అభివృద్ధిలో ఉంటూ వచ్చారు. వాళ్ళ అభివృద్ధికి ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. వీలైనంత వరకు వాళ్ళు పాలల్లో నీళ్లు కలిపి అమ్మేవాళ్ళు. పైగా ఎవళ్ళైనా అడిగితే నీళ్లు కలపలేదని అబద్ధం చెప్పేవారు. ఊళ్ళో అందరూ ఇలానే చేస్తూ ఉంటే కొనుక్కునే వాళ్ళు మటుకు ఏం చేయగలరు? ఇక వేరే దారి లేక ఆ నీళ్ల పాలతోనే తృప్తిపడి ఊరుకునేవాళ్ళు. చిట్టి వెంకప్పకు కూడా ఒక ఆవు ఉంది. అది పూటకి 2 సేర్ల పాలు ఇస్తుంది. పాలల్లో నీళ్లు కలపటానికి గాని, కలపలేదని అబద్ధం ఆడటానికి కానీ వెంకప్పకు ఇష్టం లేదు. అందుచేత పొదుగులో పాలు పితికినవి పితికినట్టుగానే అమ్మేసేవాడు. ఇందుకు చాలామంది సంతోషించేవారు. తక్కిన పాలవాళ్లకు మళ్ళే అతను మోసం చేయక, అబద్ధము ఆడక పాలు అమ్మితే కొద్ది రోజులకల్లా వెంకప్ప నష్టపడవలసి వచ్చింది. ఏమి, పాలవాళ్ళంతా సేరు పాలకి సేరు నీళ్లు ఎక్కించి అమ్ముతారు. వెంకప్ప అమ్మే పాలు ఎంత నికరమైనవైనా నాణ్యం తెలిసిన వాళ్ళు సేరుకు ఒక అనా డబ్బుల కంటే ఎక్కువ ఇచ్చేవారు కారు. అంతే అనగా వెంకప్ప ఆవు రోజు 2 పూటల ఇచ్చే 4 సేర్ల పాలకు మొత్తం 4 అనాలు మాత్రమే ఎక్కువ వస్తుందన్నమాట. సగానికి సగం నీళ్లు కలిపి విక్రయించే పాల వల్ల లాభాల ముందు ఇది ఏపాటి? నిజానికి వెంకప్ప లెక్క చూసుకుంటే పాలు అమ్మగా వచ్చే ఆదాయం ఆవుకు పెట్టే దానా విలువకు కూడా సరిపోయేది కాదు. అవతల చూడబోతే ఊరిలో పాలవాళ్ళ ఆడంగులందరూ 7 వారాల నగలు చేయించి వంటి నిండా అలంకరించుకుంటున్నారు. నిరుడు పూరి గుడిసెలుగా కనపడిన వాళ్ళ ఇళ్లకు బదులుగా ఈ 7 పెంకుటిల్లు మిద్దెలు లేచిపోయాయి. ఎన్నాళ్ళు పాలు అమ్మినా వెంకప్ప స్థితిగతులలో ఎదుగు బొదుగు కనిపించలేదు. ఈ స్థితి తలచుకుంటే వెంకప్ప భార్యకు గుండె బేజారైపోయింది. తోడి ఇల్లాళ్ళంతా వైభవంగా వెలిగిపోతూ ఉండటం, వాళ్ళ ముందు తను ఎప్పటిలాగా చింకిపాతలతోనే కాలక్షేపం చేయవలసి రావటం తలవంపులుగా తోచింది. ఈ విచారంతో ఆమె భర్తను పిలిచి, మనం కూడా పాలల్లో నీళ్లు కలపకపోతే మన సంసారం ఇక ఎప్పుడూ నీళ్లు కారుతూనే ఉంటుంది. కనుక ఇవాళ నుంచి నీళ్లు కలిపి పట్టుకెళ్ళకపోతే ఊరుకోను అని ఆమె మొరాయించింది. ఆడది గట్టిగా పట్టుబడితే మగవాడు ఏం చేయగలుగుతాడు? నీళ్లు కలపమంటే కలుపుతాను, కానీ పాలు పుచ్చుకునే వాళ్ళు అడిగితే కలపలేదు అని అబద్ధం మాత్రం చెప్పలేను అన్నాడు వెంకప్ప. భర్త మనస్సు గ్రహించింది వెంకప్ప భార్య. సరే, నువ్వు అబద్ధం చెప్పనక్కర్లేదు, నేను చెప్పినట్టుగా చెయ్యి. అప్పుడు తక్కిన అందరిలాగా మనకు కూడా మంచి లాభాలు వస్తాయి అంటూ ఏదో ఆలోచన చెప్పింది. అది అతనికి నచ్చింది. మర్నాడు పొద్దున్నే వెంకప్ప నామాలు దిట్టంగా పెట్టుకొని పాలు పోయటానికని ఊళ్ళోకి బయలుదేరాడు. రోజులాగా పాలు చిక్కగా లేకపోవటం చూసి అతను వాడుకగా పోసే ఇళ్లల్లో ఇళ్ళవాళ్ళందరూ వెంకప్పను నిలదీసి అడగటం ప్రారంభించారు. ఎప్పుడూ లేదు వెంకప్ప, ఇవాళ నీకు దుర్బుద్ధి పుట్టిందేం? పాలల్లో నీళ్లు కలిపి తెచ్చావేం? ఇదేనా నీ నిజాయితీ? అని వరుసన వాళ్ళందరూ అడిగితే వెంకప్ప, ఒట్టు తల్లి, నేను పాలల్లో నీళ్లు కలపనేలేదు అని చెప్పాడు. అందుకు వాళ్ళు, పైగా అబద్ధాలు కూడా నేర్చావు అని గర్జించేసరికి, లేదు తల్లి, నమ్మండి, నా మాట అబద్ధం కాదు, నేను పాలల్లో నీళ్లు కలపలేదు అని మళ్ళీ అదే మాటగా చెప్పాడు. చివరకు నలుగురు పోగయి, ఏమిటయ్యా, వట్టి నీళ్లు ఎదుట కనబడుతూ ఉంటే లేదని బుకాయిస్తావేంటి అంటూ కోపగించారు. అప్పుడు వెంకప్ప, నమ్మకం లేకపోతే మా ఆడవాళ్ళను పిలిపించి అడగండి. అదే కుంచెడు గిన్నె తెచ్చింది, నేను నీళ్లు కలపలేదంటే నమ్మరేం కర్మం అన్నాడు అమాయకంగా. ఇదేమిటి అని ఆరా తీసి తరచి తరచి అడిగేసరికి వెంకప్ప అసలు సంగతి కాస్త బయట పెట్టేశాడు.
భార్య కుంచెడు గిన్నెలో నీళ్లు పట్టుకొస్తే వెంకప్ప తను పితికిన 2 సేర్ల పాలు అందులో పోసేశాడట. అది ఆమె ఆనాడు చెప్పిన ఉపాయం. అనగా ఏమైనా సరే భర్త అబద్ధం ఆడడని వెంకప్ప భార్య రూఢి చేసుకుంది. అందువల్ల ఉపాయం పన్ని భర్త అబద్ధం చెప్పవలసిన అవసరం లేకుండా చేసింది. అందుకనే వెంకప్పకు కూడా ఈ ఉపాయం నచ్చింది. ఈ సంగతి తెలిసిన తరువాత అంతా పొట్ట చక్కలయ్యేటట్టుగా నవ్వుకున్నారు. కానీ వెంకప్ప నిజాయితీని మాత్రం ఎవరూ శంకించలేదు. ఇలా ఆడి తప్పడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ జ్ఞాతి వైరం. ఇది జాతక కథ. ఇక కథలోకి వెళ్దాం. పూర్వకాలమందు కాశీఖండాన్ని ఏలినటువంటి బ్రహ్మదత్తుడికి 9 కొడుకులు. 9 కొడుకులలో కడసారివాడు సంవరుడు. తన కొడుకులు ఒక్కొక్కళ్ళను ఆ రాజు ఒక్కొక్క గురువుకప్పగించి విద్యలు నేర్పించాడు. సంవరుడి గురువు బోధిసత్వుడు. బోధిసత్వుడంటే సామాన్యుడా? ఆయన మహాజ్ఞాని. రాజపుత్రునికి పితృసమానుడిగా ఉంటూ కనిపెడుతూ వచ్చాడు. సంవరుడును గురుభక్తి కలిగి బోధిసత్వుని మాట దాటక నడుచుకుంటూ ఉన్నాడు. అలా కొంతకాలానికి గురువులందరూ తమ తమ శిష్యులను వెంటబెట్టుకొని వచ్చి, మహారాజా, తమ పిల్లవాళ్ళు సకల విద్యా ప్రవీణులయ్యారు అని చెప్పి రాజుకు అప్పగించి ప్రభువు వల్ల సన్మానాలు పొందారు. కొడుకుల ప్రజ్ఞలకు మెచ్చుకొని రాజు సంతోషించాడు. ఒక్కొక్క కుమారుడికి ఒక్కొక్క రాజ్యం ఇచ్చాడు. కడసారి వాడైన సంవరుడు విద్యలు పూర్తి అయిన తరువాత గురువును దర్శించి, నా తండ్రి నాకేదైనా రాజ్యం అప్పగిస్తే నేనేం చెయ్యను అని ప్రశ్న వేశాడు. అందుకు బోధిసత్వుడు, కుమారా, నీకే నీ తండ్రి రాజ్యం ఇవ్వబోతే నువ్వు ఇలా చెప్పాలి, ప్రభు, నేనందరికంటే పిన్నవాడను. నేను రాజ్యం పంచుకోకపోతే నిన్ను కనిపెట్టుకుని ఉండేవారెవరు? నాకు రాజ్యంతో పని లేదు. నీ పదకమలములు కనిపెట్టుకొని ఉంటా. ఇదే నాకు విధి అని చెప్పు అని అన్నాడు. ఒకనాడు రాజు బోధిసత్వుని ఆశ్రమానికి వచ్చాడు. సంవరుడు తండ్రికి నమస్కరించి ఒక పక్కగా నిలబడ్డాడు. అతన్ని, నీ విద్య పూర్తి అయిందా కుమారా అని అడిగాడు రాజు. అందుకు బదులుగా, పూర్తి అయింది తండ్రి అని వినయంగా బదులు చెప్పాడు సంవరుడు. అయితే నీకు ఇష్టం వచ్చిన రాజ్యం కోరుకో అన్నాడు రాజు. అందుకు సంవరుడు, తండ్రి, నేనందరికంటే కడసారి వాడను. నేను రాజ్యం పంచుకుపోతే నిన్ను కనిపెట్టుకుని ఉండేవారెవరు? నాకు రాజ్యంతో పని లేదు. నీ పదకమలములు కనిపెట్టుకుని ఉండటమే నాకు కావలసింది అని చెప్పాడు. పసివాడి మాటలకు రాజు సంతోషించి సరే అన్నాడు. ఆ మాట ప్రకారం సంవరుడు తండ్రిని కనిపెట్టుకొని తండ్రి సమక్షమందే ఉంటూ వచ్చాడు. అయితే ఎల్లప్పుడూ గురువరుడైన బోధిసత్వుని సలహా పొందుతూనే ఉండేవాడు. ఒక రోజున సంవరుడు మళ్ళీ బోధిసత్వుణ్ణి అడిగాడు, నాయనా, ఇంకా నేను చేయవలసిన పని ఏమిటి అని. బోధిసత్వుడు చెప్పగా గురువు ఆజ్ఞను అనుసరించి సంవరుడు తండ్రిని అడిగి ఒక బంజరు తీసుకున్నాడు. ఆ బంజరును చక్కటి ఉద్యానవనముగా తయారు చేశాడు. ఊరిలో పెద్ద పెద్దలనందరినీ ఆ ఉద్యానానికి రప్పించాడు. ఈ విధంగా సంవరుడికి ఎంతగానో పరిచయం కలిగింది. ఆ తరువాత తండ్రి అనుజ్ఞ తీసుకొని సంవరుడు నగరంలోని చాతుర్వర్ణాలకు సంతర్పణలు చేయించాడు. మరి ఒక రోజున ప్రత్యేకించి రాజాశ్రితులకు పరివారానికంతటికీ సమారాధన చేయించాడు. ఆ పిమ్మట రాజ్యంలోని పటాలాలకు, అశ్వదళాలకు కూడా పుష్కలంగా విందు చేయించాడు. ఆ తరువాత గురువాజ్ఞ ప్రకారం సంవరుడు తండ్రి అనుగ్రహప్రకారం పై దేశాల నుండి రాజభవనానికి వచ్చే రాయబారులకు, వర్తక ప్రముఖులకు తగిన చక్కటి వసతులు అవి తనే స్వయంగా ఏర్పాటు చేశాడు. తండ్రి సమక్షమందే ఉంటూ ఇటువంటి మంచి పనులను నిర్వహిస్తూ సంవరుడు రాజ్యంలో అందరకు తలలో నాలుకగా మసులుకోసాగాడు. ఇలా కొంతకాలానికి వృద్ధుడైన రాజుకు అవసాన కాలం ప్రాప్తించింది. అప్పుడు మంత్రులు వచ్చి, ప్రభు, తమ తదనంతరం ఛత్రాధిపత్యం ఎవరిది? ఏలిక ఉద్దేశం ప్రకారం నడుచుకుంటాము, సెలవివ్వండి అని అన్నారు. అందుకు రాజు, మంత్రులారా, నా 9 పుత్రులకు ఛత్రాధిపత్యం పొందే హక్కు ఉంది. అందులో మీకెవరు నచ్చితే వారిని పట్టం కట్టండి అని అన్నాడు.
ఆ తరువాత మంత్రులందరూ సమావేశమై ఆ విషయం బాగా చర్చించారు. అందరి మనస్సు సంవరుణుడి మీదే లగ్నమైంది. ఆ ప్రకారం సంవరణునికి అతి వైభవంగా పట్టం కట్టారు. గురువర్యుడైన బోధిసత్వుని సలహాలు పొందుతూ సంవరుడు న్యాయమార్గాన రాజ్య పరిపాలన చెయ్యసాగాడు. ఇదిలా ఉండగా తండ్రి తదనంతరం సంవరుడు ఛత్రాధిపత్యం వహించిన వార్త తక్కిన 99 మందికి తెలిసింది. పెద్దవాళ్ళం మనమందరము ఉండగా కళ్ళు తెరవని పసికూనవాడికి ఛత్రాధిపత్యం ఎలా చెందుతుంది అంటూ వాళ్ళలో వాళ్ళు వాదులాడుకోజొచ్చారు. సోదరులంతా ఒకటయ్యారు. ఛత్రాధిపత్యం వదులుకుంటావా, మాతో యుద్ధం చేసి గెలుచుకుంటావా అని చిన్నవాడికి రాయబారం పంపారు. అంతేకాదు సైన్యాలలో తరలి వెళ్ళి కోట ముట్టడి కూడా వేశారు. ఈ వార్త పట్టుకు వెళ్ళి సంవరుడు గురువుకు తెలియజెప్పాడు. అప్పుడు బోధిసత్వుడు, ధర్మప్రభు, నీవు నీ సోదరులతో ఎన్నడూ కయ్యం పెట్టుకోకూడదు. నీ తండ్రి ఆస్తిని నీరు వాటాలుగా పంపకం చెయ్యి. నీ సోదరులకు చెందవలసిన భాగాలు పంచిపెడుతూ మీకు రావలసిన భాగం ఇదిగో తీసుకోండి. తోడి సోదరులైన మీతో నాకు పోరు వద్దు అని వ్రాసి పంపించు అని చెప్పాడు. అలానే నడుచుకున్నాడు సంవరుడు. అప్పుడు సోదరులందరిలో జ్యేష్ఠుడైన ఉపోసతుడు అనే అతను, తమ్ముళ్ళారా, ఈ పిన్నవాడు నిజానికి మనకు బద్ధశత్రువే, వైరి వర్గంలోని వాడే. కానీ అలా పరిగణించటానికి మనకతడు అవకాశం ఇవ్వలేదు. అతని చర్యలన్నీ జనసమ్మతంగా ఉన్నాయి. తోడి సోదరులమైన మనతో తనకు పోరు వద్దన్నాడు. రాజ్యంలో మనవంతు మనకు సమంగా పంచిపెట్టేశాడు. ఇటువంటి గుణవంతుడిని ఏమనగలం? వానిలో ఏమని తప్పు ఎంచటం అని అన్నారు. సరే, అదటుంచి మనమందరము ఛత్రాధిపత్యం వహించే హక్కున్నమాట నిజమే. అయినా అందరము ఒక్కసారిగా దానిని పొందలేము కదా. ఈ పరిస్థితుల్లో మనలో ఈ ఒక్కడినే ఛత్రాధిపతిగా చేసి ఆస్తులన్నీ మళ్ళీ రాజ్యానికే చెందజేయటం ఉత్తమమని నాకు తోస్తుంది అని అన్నాడు. ఈ మాటలకు సోదరులందరూ ఏకీభవించారు. వారందరూ ఇప్పుడు సేనలతో సహా నగరంలో ప్రవేశించారు. అయితే ముట్టడించే ఉద్దేశంతో కాదు, సోదరుడైన సంవరణుణ్ణి గౌరవించే సంకల్పంతో. సంవరుడు అన్నలందరకు ఘనమైన స్వాగతమిచ్చాడు. వారందరూ ఉచిత స్థానాలను అలంకరించగా ఛత్రాధిపతి అయిన సంవరుడు గద్దెపైన రాజహుందాతో ఆసీనుడైనాడు. చిన్ని తమ్ముడైన సంవరణుణ్ణి చూసి జ్యేష్ఠుడైన ఉపోసనుడు ఇలా తరిచాడు. తన తరువాత సింహాసనం ఆక్రమించగల అర్హత సంవరణుడికే ఉన్నట్టుగా అతను అనుకున్నాడు. మా తండ్రి ముందుగానే నిశ్చయించి ఉంటాడు. ఈ ఉద్దేశంతోనే మా అందరకు తలా ఒక రాజ్యము ఇచ్చి అప్పటి మటుకు చిన్నవానికేమి ఇవ్వకుండా ఊరుకున్నాడు. ఇలా అనుకున్న తరువాత ఉపోసతుడు తమ్ముని వైపు తిరిగి, ధర్మప్రభు, అందరిలోనూ మంచిగా ఉండగల ఇంతటి శక్తి నీకెలా కలిగింది? ఇదేమన్నా మంత్రమా, మహిమ అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. బదులుగా సంవరుడు, అన్న, నాకు మంత్రాలు మహిమలు తెలియవు. పెద్దలను పూజిస్తాను, యతీశ్వరులను సేవిస్తాను. ఎక్కడ ఉన్నా మంచిని అనుగ్రహిస్తాను, ఎవరినీ ద్వేషించను. పరివారానికి జీతాలు పూర్తిగా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాను. నా రాజ్యానికి వచ్చే వర్తకులను, రాయబారులను తగినట్టుగా గౌరవిస్తాను. ఇదే మొదటి నుంచి నా రాజ్యంలో జరుగుతున్న పని. ఇంతకు మించి మరేమీ లేదు అని అన్నాడు. అప్పుడు తమ్ముని గుణాలను మెచ్చుకున్న ఉపోసతుడు మళ్ళీ ఇలా అన్నాడు. తమ్ముడు సంవర, ఇదే విధంగా ధర్మ పద్ధతిన నీవు రాజ్యం పాలించి పేరు గడించు. నీ సోదరులమైన మేమందరము నిన్ను దీవిస్తున్నాము. నీకు శత్రుభయమేమీ లేదు. నిన్ను, నీ ఆస్తులను మేము 1000 కన్నులతో కాపాడుతాము. భూలోకమందు నీవు దేవేంద్రుడివని అనుభవించు. అలా అన్నలందరూ ఒక మండలం రోజులందు కాశీరాజ్యమందు ఉండి తమ్ముని వల్ల సమస్త మర్యాదలు పొంది పిన్నవానిని ఆశీర్వదించి ఎవళ్ళ రాజ్యానికి వాళ్ళు సంతృప్తితో వెళ్ళిపోయారు. ఇలా జ్ఞాతి వైరం అనే ఈ కథ సమాప్తమైంది. వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ ఎవరు మనిషి. ఈ కథను రాసిన వారు కలువకొలను సదానందం. ఇక కథలోకి వెళ్దాం.
ఒక గ్రామంలో కనకదంతుడు అనే గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఎంత సంపద ఉన్నా తృప్తి ఉండకపోవటం చేత తన సంపదను పెంచుకోవటానికి ఎంతటి ఘోరాలైనా చేసేవాడు. ఇలా ఎన్నో కుటుంబాలు అతని ధనదాహం మూలాన నాశనమైపోయాయి. అతను మొత్తం గ్రామాన్నే పీల్చి పిప్పి చేశాడు. అతని భార్య సుమతి కల్లా కపటమూ లేని ఇల్లాలు. సాటి మనుషులంటే ఆమెకు ఎంతో అభిమానం. కష్టాల్లో ఉన్నవారిని చూసి కరిగిపోయేది. తన భర్త వైఖరి ఆమెకు కొంచెం కూడా నచ్చేదే కాదు. మనకు ఉన్నది చాలదా, ఇంకెంతకాలం ఇలా మనుషుల నెత్తురు తాగుతారు అని భర్త మనసు మార్చటానికి ప్రయత్నించేది. ఆమె పట్ల ప్రేమానురాగాలు ఉన్న ఆమె మాటల్ని మాత్రం కనకదంతుడు ఏమాత్రమూ పట్టించుకునేవాడు కాడు. ఇలా ఉండగా ఎక్కడి నుంచో దయానిధి అనే యోగి ఆ ప్రాంతాలకు వచ్చి ఆ గ్రామం పొలిమేరలో ఉన్న ఏటిగట్టున కుటీరం నిర్మించుకొని ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఆశ్రమంలో ఆయన అనేక పళ్ళ చెట్లు నాటించాడు. వాటిలో ఒక మామిడి చెట్టు తొలికాపు కాసింది. ఆ చెట్టు పళ్ళను గురించి జనం విడ్డూరంగా చెప్పుకునేవారు. ఆ చెట్టు కిందికి పోయి దాని పండు కోసి తిన్నవాడు తన స్వభావానికి తగిన విధంగా ఏదో ఒక జంతువుగా మారిపోతాడు. చెట్టు కింది నుంచి యువతలికి రాగానే మళ్ళీ మామూలు మనిషి అవుతాడు అని చెప్పుకుంటూ ఉండేవారు. అనేక మందికి ఇలా జరగటం ప్రజలు కల్లారా చూశారు. ఈ వింత చూడటానికి కనకదంతుడు అతని భార్య ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ జనం గుమిగూడి వేడుక చూస్తూ ఉన్నారు. అందరూ చూస్తూ ఉండగానే ఒక వయసు మళ్ళిన వీరయోధుడు, ఒకప్పుడు సైనికుడిగా అనేక యుద్ధాలలో పాల్గొన్నవాడు, చెట్టు కిందికి వెళ్ళి పండు తిని పెద్ద పులిగా మారి గాండ్రుమంటూ జనం మీదికి దూకి వెంటనే మామూలు మనిషిగా మారిపోయాడు. అదేవిధంగా ఆ గ్రామానికి చెందిన బడిపంతులు గంగిగోవుగా మారిపోయాడు. తన శత్రువుల పంటకుప్పలకు నిప్పు పెట్టిన వాడొకడు కోడెతాచుగా మారి బుసలు కొట్టాడు. కనకదంతుడి సేవకుడొకడు కుక్కగా మారి భౌభౌమని మొరిగాడు. అడ్డమైన వాళ్లకు మెట్ట వేదాంతం బోధించేవాడు ఒకడు గాడిదగా మారి ఓండ్ర పెట్టాడు. ఇలా అనేక మందికి జరిగిన మీదట గ్రామస్తులలో చాలామంది తమ నిజమైన స్వభావం తెలుసుకోవాలని ఉన్నా లోకానికి తెలియనివ్వటం ఇష్టం లేకుండా పండు తినటానికి భయపడేవారు. తాను కూడా చెట్టు కిందికి వెళ్ళి పండు తిని ఎలా మారేది తెలుసుకోవాలన్న ఉబలాటం కనకదంతుడికి కూడా కలిగింది. అయితే తనలాంటి గొప్పవాడు, పేరు పలుకుబడి ఉన్నవాడు పందిగానో గాడిదగానో మారితే నలుగురిలో చులకనైపోక తప్పదు. అందుచేత అతను రహస్యంగా పండు తినాలని అనుకున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి అతను సుమతిని వెంటబెట్టుకొని ఎవరూ చూడకుండా ఆశ్రమం చేరుకున్నాడు. ఇద్దరూ మామిడి చెట్టు కిందికి వెళ్ళి చెరొక పండు కోసి తిన్నారు. సుమతిలో ఏ మార్పు రాలేదు. కానీ కనకదంతుడు బ్రహ్మరాక్షసిగా మారిపోయి నరవాసన, నరవాసన, ఆకలి, ఆకలి అని అరుస్తూ సుమతిని పట్టుకోబోయాడు. ఆమె భయపడిపోయి అతనికి అందకుండా తప్పించుకొని గ్రామం కేసి పరుగు తీసింది. ఆమె వెంటపడిన కనకదంతుడు యథారూపం పొంది భార్యను ఆగమని కేకలు పెట్టినా ఆమె వినిపించుకోలేదు. తరువాత సుమతి తన భర్తతో కాపురం చేయటానికి నిరాకరించింది. కనకదంతుడు ఆశ్రమానికి వెళ్ళి దయానిధిని బతిమాలి వెంటబెట్టుకొని వచ్చాడు. దయానిధి ఆమెతో, అమ్మా, నీకొచ్చిన భయమేమీ లేదు. నీ భర్తలో రాక్షసుడి లక్షణాలు ఉన్నాయేమో కాని అతను నిజంగా రాక్షసుడు కాదు కదా. ఆ చెట్టు కింద పండు తిన్నప్పుడే అతనికి రాక్షసుడి ఆకారం వచ్చింది. ఆ చెట్టు కొట్టించేశాను. ఇక నీ భర్త రూపం మారే ప్రమాదమే లేదు. నువ్వు నీ భర్తతో హాయిగా కాపురం చేయవచ్చు అని కనకదంతుడితో, నాయన, అన్ని ప్రాణులలోకి ఉత్తముడు మనిషి. మనిషిగా పుట్టినవాడు మనిషిగా బ్రతకాలి. అలాంటప్పుడు నువ్వు నరభక్షకుడిలాగా బ్రతుకుతున్నావంటే ఎంత సిగ్గుచేటు అని అన్నాడు. కనకదంతుడు సిగ్గుపడనే పడ్డాడు. ఆ తరువాత అతను తనకు పట్టిన కళంకం పోగొట్టుకోవటానికి భార్య మాట వింటూ వచ్చాడు. ఇలా ఎవరు మనిషి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ
అఖండ దైవజ్ఞుడు. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు మానవ యత్నంలో అపారమైన విశ్వాసం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కానీ దైవ నిర్ణయానికి తిరుగులేదు. ఆ మాట నిరూపించటానికి ఒక అద్భుత జ్యోతిష్కుడి వృత్తాంతం చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వసంత దేశపు రాజు గొప్ప వీరుడు. ఆయన రాజ్యానికి వస్తూనే పొరుగున ఉన్న హేమంత రాజ్యంతో యుద్ధం చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ యుద్ధంలో అతనికి ఘన విజయం లభించింది. వసంత దేశపు రాజు గద్దె ఎక్కుతూనే 2 దేశాలకు రాజు అయ్యాడు. యుద్ధంలో విజయం లభించిందే కాని ఉభయ దేశాలకు జన నష్టము, ధన నష్టము అపారంగా జరిగింది. రాజు చూడబోతే మహావీరుడు. దానికి తోడు విజయం చవిచూసి ఉన్నాడు. అందుచేత ఆయన మరికొన్ని దేశాలతో యుద్ధం తలపెట్టవచ్చునని మంత్రి భయపడి ఆస్థాన జ్యోతిష్కుణ్ణి రాజుగారి జాతకం చూసి చెప్పమని అన్నాడు. మహామంత్రి, మన రాజుగారికి 2 రాజ్యాలు మాత్రమే ఏలే యోగం ఉంది. ఏ కారణం చేతగాని ఆయన మరొకసారి యుద్ధం చెయ్యవలసి వస్తే అపజయం సంప్రాప్తం కావటమే కాక 2 రాజ్యాలు తప్పకపోతాయి అని జ్యోతిష్కుడు రాజు వింటూ ఉండగా మంత్రితో అన్నాడు. నా పరాక్రమం అడవి కాచిన వెన్నెల కావలసిందేనా అని రాజు అడిగాడు. మహారాజా, యుద్ధాలలో విజయం కేవలము రాజు యొక్క శౌర్య పరాక్రమాల మీద ఆధారపడదు. సేనలు సక్రమంగా నడవాలి. వాటికి సరైన నాయకత్వము ఉండాలి. ఒక తప్పుడు వ్యూహంతో విజయం అపజయంగా మారవచ్చు. అన్నింటినీ మించి దైవం అనుకూలించాలి. అదే కనపడదు తమ జాతకంలో అన్నాడు జ్యోతిష్కుడు. మీ ప్రతాపం వృధా పోనేం? ఏటా యుద్ధ విద్యా ప్రదర్శనలు ఏర్పాటు చేసి దేశ దేశాల వారిని తమతో పోటీకి ఆహ్వానించి పేరు మోసిన మహావీరులను ఓడించండి అన్నాడు మంత్రి. రాజు అలాగే చేస్తూ వచ్చాడు. ఆరంభంలో ఇతర దేశపు రాజులు వసంతరాజుతో యుద్ధ విద్యలలో పోటీ చేసి ఓడిపోయారు. వారికి అవమానం అనిపించకుండా వసంతరాజు వారిని ఘనంగా సన్మానించి గౌరవించి పంపేశాడు. అంతటి బలవంతుడితో సఖ్యంగా ఉండటానికి అనేక మంది రాజులు గర్వించటమే కాక అతను తమ మీదికి యుద్ధానికి రానందుకు ఎంతో సంతోషించేవారు. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. వసంతరాజు వద్ద ఆస్థాన జ్యోతిష్కుడుగా ఉన్నవాడి తమ్ముడు పొరుగున ఉన్న శమంతరాజు ఆస్థానంలో జ్యోతిష్కుడుగా చేరాడు. వసంతరాజుకు కొడుకులు కలగలేదు. ఒక కుమార్తె కలిగింది. ఆమె యుక్త వయస్కురాలైనాక అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లాడగోరారు. ఆమె చక్కనిది కావటమే కాక 2 సింహాసనాలకు వారసురాలు. శమంతరాజు యువకుడు. అతను కూడా వసంత రాజకుమారిని పెళ్లాడగోరాడు. అయితే అతను దుర్బలుడు. అతని రాజ్యము చిన్నది. అందుచేత అతని కోరిక ఈడేరే అవకాశం అణుమాత్రం కూడా లేదు. పూర్తిగా నిరాశ చేసుకునే ముందు అతను తన జ్యోతిష్కుడితో సంప్రదించాడు. జ్యోతిష్కుడు అతని జాతకం చూసి, మహారాజా, తమరు 3 రాజ్యాలకు రాజు అయ్యే యోగం ఉంది. అందుచేత తమరు ఏం చేస్తారంటే వసంతరాజుకు తన కుమార్తెను తమరికిచ్చి పెళ్లి చేయవలసిందని, అలా చెయ్యని పక్షంలో యుద్ధానికి సిద్ధం కావలసిందని కబురు చెయ్యండి. తరువాత ఏం జరుగుతుందో చూద్దాం అని సలహా ఇచ్చాడు. శమంతరాజు వసంతరాజుకు అలాగే దూత ద్వారా కబురు చేశాడు. వసంతరాజు మారు మాట్లాడకుండా తన కుమార్తెను శమంతరాజుకిచ్చి వైభవంగా వివాహం చేసేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వసంతరాజు లాంటివాడు ప్రతాపంలో తన కాలిగోరుకు పోలని శమంతరాజు బెదిరింపుకు లొంగిపోయి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేశాడంటే అది దైవికంగా జరిగినదే కదా, లేక వయసు మళ్ళిన కారణం చేత అతనికి తన ప్రతాపంలో విశ్వాసం పోయిందా? ఇలా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. అందుకు బేతాళుడు,
బేతాళ వసంతరాజుకు జ్యోతిష్యంలో గుడ్డి నమ్మకముంది. అందుకే అతను శమంతరాజుతో యుద్ధానికి దిగలేదు. అతనికి తన జాతకంలో అంత నమ్మకం ఉండబట్టే అతను మూడో దేశాన్ని జయించే యత్నం చేయలేదు. శమంత ఆస్థాన జ్యోతిష్కుడికి ఆ రహస్యం తెలుసును. అందుకే అతను శమంతరాజుకు అలా సలహా ఇచ్చాడు. ఇందులో దైవికంగా జరిగినది ఏమీ లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా అఖండ దైవజ్ఞుడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ అస్పృశ్యతా పిశాచి. ఈ కథను రాసిన వారు ఏపీ సర్కార్ ఐంద్రజాలికుడు. ఇక కథలోకి వెళ్దాం. శంకా మహారాజు ధైర్య సాహసాలు, వివేకము గల రాజు. ఆయన బ్రాహ్మణుడు కావటం చేత ఆయన ఆస్థానోద్యోగులు అధికంగా బ్రాహ్మణులు. ఆయన మంత్రి మాత్రం క్షత్రియుడు. శంకా మహారాజుకు ఎలాంటి శత్రుభయమూ లేదు. ఆయనను చూసి అందరూ గజగజలాడేవారు. కానీ ఏటా ఆయనను గజగజలాడిస్తూ వచ్చిన శత్రువు వరద. వానాకాలంలో సుందరీ నది పొంగి రాజధానికి తీరని నష్టం కలిగించేది. నదిని అరికట్టి అదుపులో ఉంచటానికి రాజు చేసిన ప్రయత్నాలేవీ ఫలించనే లేదు. ఆ నగరంలోనే ఒక చెప్పులు కుట్టేవాడి కొడుకు లోచనుడు అనేవాడు చిన్నతనంలోనే ఎటో వెళ్ళిపోయాడు. వాడు మంత్ర విద్యలు నేర్వటానికి కామరూపదేశం వెళ్ళాడని కొందరు, యంత్ర విద్యలు నేర్వటానికి కర్మపురం వెళ్ళాడని మరికొందరు అనుకుంటూ ఉండేవారు. 15 ఏళ్ల అనంతరం లోచనుడు తిరిగి వచ్చాడు. వాడు బలాఢ్యుడిగా తయారయ్యాడు. వాడి ముఖంలో తేజస్సు, కళ్ళలో కాంతి కనిపిస్తూ ఉన్నాయి. లోచనుడు తిరిగి వచ్చినందుకు వాడి బంధువర్గం అంతా సంతోషించి, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావని అడిగారు. తన తల్లి వరదలో కొట్టుకుపోవటం కల్లారా చూసిన క్షణం నుంచి సుందరీ నదిని ఎలా అదుపులో పెట్టాలా అని ఆలోచనలో తను వెంటాడేవని, ఆ విద్య నేర్చుకునేటందుకు తాను చాలా దేశాలు తిరిగి చివరకు వరదలను నిగ్రహించే విద్య నేర్చుకున్నానని, ఇప్పుడు తాను ఎలా చెబితే నీరు అలా నడుచుకుంటుందని అన్నాడు. వాడు శంకా మహారాజు గారిని కలిసి మాట్లాడటానికి నిశ్చయించుకున్నాడు. అయితే శంకా మహారాజు ఎంత వివేకి అయినా ఆయనకు అస్పృశ్యతలో నమ్మకముంది. ఒక చెప్పులు కుట్టేవాడి కొడుకు వరదలను అదుపు చేయటం నమ్మదగిన మాట కాదని, అతనికి దర్శనం ఇవ్వటం అనవసరమని రాజుతో పాటు అతని బ్రాహ్మణ మంత్రులు కూడా తలపోశారు. ముఖ్యమంత్రి ధర్మపాలుడు మాత్రం ఉదారుడు, విశాల హృదయుడును. ఆయన రహస్యంగా లోచనుణ్ణి కలుసుకొని చాలా దీర్ఘచర్యలు జరిపి వరదల సమస్యను పరిష్కరించటానికి గల వివిధ ప్రక్రియలు లోచనుడికి తెలుసునని గ్రహించాడు. అయితే రాజును, ఆయన వెంట ఉండే స్తోత్రియ బ్రాహ్మణులను నమ్మించటం అంత తేలిక కాదు. నీటిని అదుపులో ఉంచగలనని రాజోద్యోగులను నమ్మించటానికి నువ్వేమైనా ప్రయోగం చేయగలవా అని మంత్రి లోచనుణ్ణి అడిగాడు. ఆలోచించాలండి అన్నాడు లోచనుడు. లోచనుణ్ణి దర్బారుకు పిలిపించి అతడికి నీటి మీద నిజంగా అధికారం ఉన్నది లేనిది రుజువు చేసుకోవటం మంచిదని మంత్రి రాజును ఎలాగో కష్టపడి ఒప్పించాడు. గంగామాత తనకు అనుకూలమైందని లోచనుడు అంటాడా ఏం అని రాజు అడిగాడు. జల ప్రవాహాన్ని ఆపే శక్తి తనకున్నదని సభలో ఆ మాట నిరూపించగలనని వాడు అంటున్నాడు అన్నాడు మంత్రి. రాజు అనుమతించిన మీదట లోచనుడు అనుకున్న వేళకు సభకు వచ్చాడు. వాడి వెంట ఒక డబ్బా 6 అంగుళాలు ఎత్తు 3 అంగుళాల వ్యాసము గలది ఉంది. దానికి గట్టిగా పట్టే మూత ఉంది. అందులో కొన్ని సన్నటి బెజ్జాలు ఉన్నాయి. ఈ డబ్బాలో నీరు పోసి మూత గట్టిగా బిగించి తలకిందులు చేస్తే మూతలోని చిల్లుల గుండా నీరు ధారలుగా వస్తుంది చూడండి అంటూ లోచనుడు డబ్బాలో నీరు పోసి మూత బిగించి తలకిందులు చేశాడు. మూతలోని చిల్లుల గుండా నీటిధారలు వచ్చాయి. గంగామాత దయచేసి నిలిచిపో అన్నాడు లోచనుడు. వెంటనే ధారలు ఆగిపోయాయి. అలా కొంచెం సేపు ఆగి, మాత మళ్ళీ ప్రవహించు అన్నాడు లోచనుడు. వెంటనే మళ్ళీ ధారలు బయటికి వచ్చాయి. ధన్యుడివి ధన్యుడివి అంటూ రాజు పరవశుడైపోయి లోచనుణ్ణి కౌగిలించుకున్నాడు. ఆస్థాన బ్రాహ్మణులు రాజును అనుకరించక తప్పలేదు.
సుందరి నది వరదలను అదుపు చేయటానికి లోచనుడికి అనుమతి లభించింది. నది ఎగువన నుంచి మొదలుకొని మైదానం దాకా అనేక ప్రాంతాల నదికి ఆనకట్టలను కట్టించి అనేక ప్రాంతాల నది నీరు ఉండటానికి జలాశయాలు కట్టించారు. లోచనుడు వరదల వల్ల నష్టం కలగకుండా చూడటమే కాక వేసవి కాలంలో నది ఎండినప్పుడు కూడా నది నీరు ప్రజలకు లభించేటట్లుగా సదుపాయాలు చేశాడు. రాజు అతని సలహాదారులు లోచనుణ్ణి ఆహ్వానించి తమ పంక్తిన భోజనం చెయ్యనిచ్చారు. దేవుడు అందరినీ ఒకేలాగా సృష్టించాడు. హెచ్చుతగ్గులు కల్పించినది మనుషులే. డబ్బాలో నీటిని లోచనుడు ఎలా ఆపాడు? డబ్బాలో కింద అంతా ఒక సన్నని రంధ్రం ఉంది. లోచనుడు తన వేలితో మూసి దారలను నిలిపివేశాడు. వేలు మళ్ళీ జరిపితే మళ్ళీ దారలు వస్తాయి. అలా గంగామాత అనుగ్రహం అంటూ ఏమీ లేదు. ఇలా అస్పృశ్యత పిశాచి అనే ఈ కథ సమాప్తమైంది. కథ తిక్కకు శాస్తి. ఇక కథలోకి వెళ్దాం. ఒక యాత్రికుడు ఒక అడవి మార్గాన వెళుతూ ఉండగా దారిలో చీకటి పడింది. ఇప్పుడు ఏమి చేయటమా అని అతడు దిక్కులు చూసేటంతలో ఒక కుటీరం కనపడింది. యాత్రికుడు ఆ కుటీరంలోకి ప్రవేశించాడు. యాత్రికుడు ఆ కుటీరంలోకి ప్రవేశించిన తరువాత అక్కడ ఒక మనిషి వంట చేసుకుంటూ కనిపించాడు. ఒక మూల ఒక పిల్లి చుట్టుకొని పడుకొని ఉన్నది. అయ్యా పరదేశిని, యాత్రికుణ్ణి, ఈ రాత్రికి నాకింత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తే మీ మేలు మరువనయ్యా అన్నాడు యాత్రికుడు. అందుకేమీ అభ్యంతరం లేదు, కానీ నాకొక ఆచారమున్నది. మా ఇంటికి అతిథిగా వచ్చేవాడు నేను వేసే ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వాలి, లేకపోతే చంప వాయిస్తాను అన్నాడు గృహస్థు. అందుకు యాత్రికుడు సరేనన్నాడు. అయితే తలుపు మూసి లోపలికి వచ్చి కాసేపు చలి కాచుకో, ఇంతలో వంటవుతుంది అన్నాడు గృహస్థు. కొంతసేపటికి ఆయన వంట పూర్తి చేసి తనకు అతిథికి వడ్డన చేశాడు. ఇద్దరు కడుపు నిండా తిన్నారు. మాటల మధ్యలో గృహస్థు తన అతిథికి మూలనున్న పిల్లిని చూపించి అదేమిటి అని అడిగాడు. ఈ మానవుడు ఇంత చిన్న పిల్లవాడిలాగా అడుగుతాడేమి అని ఆశ్చర్యపడుతూ యాత్రికుడు అది పిల్లి కదా అని అన్నాడు. కాదు, అది శుచిత్వం, తెలిసిందా అంటూ గృహస్థు అతిథి చంప మీద ఒక్కటి వేశాడు. ఈ వింత ప్రవర్తనకు యాత్రికుడు ఆశ్చర్యపోయాడు. ఇంతలో గృహస్థు మళ్ళీ యాత్రికుడికేసి తిరిగి నీటి కుండను చూపుతూ ఇందులో ఏమున్నది అని అడిగాడు. నీరు అన్నాడు యాత్రికుడు. కాదు, అందులో ఉన్నది మంచితనం అంటూ గృహస్థు మళ్ళీ యాత్రికుడి చంప మీద కొట్టాడు. కాసేపయ్యాక గృహస్థు మళ్ళీ ఆ పొయ్యిలోది ఏమిటి అని అన్నాడు. నిప్పు అన్నాడు యాత్రికుడు. కాదు, సౌఖ్యం అన్నాడు గృహస్థు. మళ్ళీ అతిథి చంప మీద దెబ్బ పడింది. ఈసారి గృహస్థు ఇంటి కప్పుకేసి చూపి అది ఏమిటి అని అన్నాడు. కప్పు అని యాత్రికుడు సమాధానం చెప్పాడు. కాదు, ఎత్తు. మళ్ళీ యాత్రికుడి చంప పేలిపోయింది. యాత్రికుడు లేచి నా బుర్రంతా వేడెక్కింది, ఒకసారి బయటికి వెళ్ళి చల్లగాలి అనుభవించి వస్తాను అంటూ తలుపు తెరుచుకొని బయటికి వెళ్ళాడు. అదే సమయంలో పిల్లి లేచి తాను కూడా బయటికి వెళ్ళింది. యాత్రికుడు ఆ పిల్లిని పట్టుకొని దాని తోకకు చితుకులు అంటగట్టి నిప్పు అంటించి దాన్ని కప్పు మీదికి ఎక్కించాడు. తరువాత అతను లోపలికి వచ్చి గృహస్థుతో అయ్యా, మీ శుచిత్వం సౌఖ్యాన్ని వెంటబెట్టుకొని ఎత్తుకుపోయింది, మంచితనంతో సౌఖ్యాన్ని అరికట్టండి అని అన్నాడు. గృహస్థుకు ఈ మాటలు కొంచెం చిరాకుగా అనిపించాయి. ఆయన చిరాకుగా ఏమిటా అర్థం లేని మాటలు, సరిగ్గా చెప్పాడవరాదా అని అన్నాడు. ఒరే బుద్ధిహీనుడా, నీ ఇంటి కప్పు నిప్పంటుకుంది, వెళ్ళి ఆర్పుకో, నీ ఆతిథ్యం చాలు, నా దారిన నేను పోతున్నాను అంటూ యాత్రికుడు గృహస్థుణ్ణి పట్టుకొని దవడలు ఎడ పెడ వాయగొట్టి ఆ చీకట్లోనే పడి వెళ్ళిపోయాడు. ఇలా తిక్కకు శాస్తి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ అసలైన పలుకుబడి. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రత్న. ఇక కథలోకి వెళ్దాం.
ఉత్కల రాజ్య నివాసి అయిన ఉమాకాంతుడు అనే వ్యాపారి ఆ రాజ్యం వదిలి విజయపురి సంస్థానంలోని సీతాపురంలో చాలా కాలంగా పట్టుబట్టల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ గ్రామంలో రాజయ్య, రంగయ్య అనే ఇద్దరు భూస్వాములున్నారు. వాళ్ళు గ్రామ పెత్తనం కోసం తరచూ తగువులాడుతూ ఉండేవాళ్ళు. ఆ కారణం వల్ల వాళ్ళను సమర్థించే ప్రజలు రెండు పక్షాలుగా చీరిపోయారు. ఉమాకాంతుడు మాత్రం తాను కేవలం వ్యాపారం కోసం వచ్చినవాడు కావటం చేత గ్రామంలోని గొడవలకు దూరంగా ఉంటూ ఉండేవాడు. ఇందువల్ల పరస్పరం ద్వేషించుకునే గ్రామంలోని ఇరుపక్షాల వాళ్ళు ఉమాకాంతుడికి తమ సొంత సమస్యలు చెప్పుకొని సలహాలు అడుగుతూ ఉండేవాళ్ళు. గ్రామంలో ఎంతో కాలంగా శిథిలావస్థలో ఉన్న శివాలయం ఒకటుంది. ముసలి జమీందారు పోయి ఆయన కొడుకు అధికారానికి వస్తూనే ఆలయాన్ని బాగు చేయించి దాని పేర కొంత పొలం మాన్యంగా ఇవ్వదలిచాడు. కొత్త జమీందారు ఈ సంగతి సీతాపురం గ్రామస్తులకి తెలియజేస్తూ శివాలయానికి ధర్మకర్తగా ఉండదగిన వ్యక్తి ఎవరైనది నిర్ణయించమని వర్తమానం పంపాడు. రాజయ్య, రంగయ్య పక్షాల వాళ్ళు ఎన్ని సంప్రదింపులు చేసి రాజీ మార్గాలు ఆలోచించి కూడా తమలో ఎవరు ధర్మకర్తగా ఉండాలో తేల్చుకోలేకపోయారు. ఒక నెల రోజులు గడిచినా సీతాపురం నుంచి జమీందారుకు ఎలాంటి జవాబు రాలేదు. ఆయన తన నౌకర్ల ద్వారా గ్రామ పరిస్థితిని తెలుసుకున్నాడు. ఈసారి ఆయన సీతాపురానికి తన దివాణం ఉద్యోగిని పంపాడు. అతడు జమీందారు మాటగా గ్రామస్తులకు ఇలా చెప్పాడు. మీ గ్రామంలో ఉంటున్న విదేశ వ్యాపారస్తుడైన ఉమాకాంతుడు అందరికీ సన్నిహితుడనే సంగతి మాకు తెలిసింది. ఆలయానికి ధర్మకర్తగా అతడుండటం ఎవరికీ అభ్యంతర కారణం కాదన్న నమ్మకంతో అతన్ని ధర్మకర్తగా నియమిస్తున్నాం. ఇందుకు గ్రామస్తులు అభ్యంతరం గాని ఆమోదం కానీ తెలపకుండా మౌనంగా ఊరుకున్నారు. అప్పుడు ఉమాకాంతుడు కల్పించుకొని దివాణం ఉద్యోగితో, అయ్యా, నేను చెప్పబోయేది జమీందారు గారికి క్షమాపణాపూర్వకంగా విన్నవించుకుంటున్నట్టుగా తెలియజేయండి. ధర్మకర్త లాంటి గొప్ప పదవిని నేను అర్హుణ్ణి కాను అని అన్నాడు. దివాణం ఉద్యోగి వెళ్ళిపోయాడు. భర్త ఇల్లు చేరే లోపల పొరుగు వాళ్ళ నుంచి సంగతి తెలుసుకున్న ఉమాకాంతుడి భార్య భర్తను, నువ్వు చేసిన పని తెలివైనదనుకుంటున్నావా? నీకు గ్రామంలో ఉన్న పలుకుబడి గురించి విన్నాకనే కదా జమీందారు నిన్ను ఆలయం ధర్మకర్తగా ఉండమని కోరింది. దేశం కాని దేశంలో లభించిన గౌరవాన్ని చేజేతులా వదులుకున్నావు అని దెప్పి పొడిచింది. ఉమాకాంతుడు శాంతంగా, వెర్రిదాన, తగువులు దెబ్బలాటల్లో మునిగి తేలే ఏ గ్రామస్తుల మధ్య అయినా తటస్థంగా పోయే నాబోటి వాళ్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. దాన్ని పలుకుబడి అనుకోవటం మాత్రం పొరపాటు. నిజంగా నాకున్నది పలుకుబడే అయితే జమీందారు ధర్మకర్తగా ఎవరుంటారని మొదట కబురు పంపినప్పుడే అందరూ ఏకగ్రీవంగా నా పేరు సూచించేవాళ్ళు. ఆ రాజయ్య, రంగయ్యలు పదవి తమలో ఏ ఒక్కరికో కావాలనుకునే ఏ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు అని అన్నాడు. ఆ తరువాత 2 నెలలు గడిచే లోపల ఆలయ పునరుద్ధరణ జరిగింది. ప్రారంభోత్సవానికి వచ్చిన జమీందారు గ్రామస్తులను సమావేశపరిచి, గ్రామ పెద్దరికం కోసం మీలో మీరు తగువులాడుకుంటున్న సంగతి నాకు ఈ మధ్యనే తెలిసింది. ఆలయ ధర్మకర్త అంటే గ్రామ పెద్ద కాదు, దేవుని ప్రధాన సేవకుడు. అందుకోసం మీరంతా ఏకగ్రీవంగా ఆమోదించగల వ్యక్తి గ్రామంలోనే లేడా అని అడిగాడు. ఆ మాటలతో రాజయ్య, రంగయ్యలకు తమ తమ గ్రామ పెత్తందారితనానికి భంగపాటు కలగగలదన్న నమ్మకం కుదిరింది. ఆ క్షణంలో ఇద్దరు శత్రుత్వం మరచి కూడబలుక్కొని జమీందారుతో, మా ఇద్దరి పలుకుబళ్ళు గ్రామంలో సగం సగం జనానికే పరిమితమైపోయాయి. ఉమాకాంతుడు అలా కాక గ్రామ ప్రజలందరిలోనూ పలుకుబడి ఉన్నవాడు. ఆయన్ని ధర్మకర్తగా నియమించేటందుకు మా అందరి ఆమోదం తెలుపుతున్నాం అని అన్నాడు. జమీందారు అక్కడికక్కడే ఉమాకాంతుణ్ణి శివాలయం ధర్మకర్తగా నియమించాడు. ఈ సంగతి విన్న ఉమాకాంతుడి భార్య భర్త ఇంటికి రాగానే, ఆనాడు జమీందారి గారి మాట తోసిపుచ్చిన వాడివి ఇవాళ ఎలా అంగీకరించావు అని అడిగింది.
దానికి ఉమాకాంతుడు, ఆనాడు జమీందారు గారొక్కరే నన్ను ధర్మకర్తగా ఉండమని కోరారు. కాని ఈనాడు బద్ధ శత్రువులైన రాజయ్య, రంగయ్యలు కూడా కోరారు. అది అసలైన పలుకుబడి అని అన్నాడు. ఇలా అసలైన పలుకుబడి అనే ఈ కథ సమాప్తమైంది. పిరికి యువరాజు. ఈ కథ అరేబియా దేశపు కథ. ఇక కథలోకి వెళ్దాం. చాలా కాలం కిందట పర్షియాలో ఒక యువరాజు ఉండేవాడు. అతడు అన్ని విధాల యోగ్యుడే కాని చంద్రుడికి కలంకమున్నట్టుగా అతనికి పిరికితనం ఒకటి ఉండేది. యువరాజుకు 20 ఏళ్లు నిండిన అనంతరం అతని తండ్రి చనిపోయాడు. యువరాజుకు పట్టం కట్టటానికి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ దేశంలో ఒక ఆచారం ఉంది. అదేమిటంటే సింహాసనం ఎక్కే ముందు రాజు కాబోయేవాడు సింహంతో పోరాడాలి. యువరాజు కొరకు మంత్రులు ఒక సింహాన్ని తెచ్చి బోనులో సిద్ధం చేసి ఉంచారు. పిరికివాడైన యువరాజుకు ఆ సింహం గురించి ఆలోచిస్తేనే చేతులు కాళ్ళు చల్లబడసాగాయి. అందుచేత అతడు రేపు పట్టాభిషేకమనగా తన గుర్రం ఎక్కి అర్ధరాత్రి వేళ బయలుదేరి దేశం విడిచి వెళ్ళాడు. యువరాజు 3 రోజులు ప్రయాణం చేసి ఇంకొక దేశం చేరుకున్నాడు. ఆ దేశం అడవులతో, వనాలతో, నదులతో చాలా అందంగా ఉంది. ఒకచోట గడ్డి మేస్తున్న గొర్రెల మంద కనిపించింది. సమీపంలోనే ఒక కాపరి కుర్రాడు కూర్చొని పిల్లన గ్రోవి మీద హాయిగా పాడుతున్నాడు. యువరాజు ఆ కుర్రవాణ్ణి పలకరించాడు. కుర్రాడు యువరాజును తన యజమాని ఇంటికి తీసుకుపోయాడు. ఆయన యువరాజుకు చక్కగా భోజనం పెట్టి, తమరు ఎవరు, ఏ ఊరు, ఎక్కడికి పోతున్నారు అని ప్రశ్నించాడు. అయ్యో, నేనొక యువరాజును, నా పేరు చెప్పను. పరిస్థితులను అనుకూలించక నేను దేశభ్రష్టుణ్ణి అయ్యాను. ఇప్పుడు నాకొక చోటంటూ లేదు అన్నాడు యువరాజు విచారంగా. అయితే తమరు మా ఇంటనే ఉండిపోండి. తమకే లోటు రాకుండా చూస్తాను. ఎప్పటికైనా తమకు మంచి రోజులు రాకపోవు అని అన్నాడు రైతు. యువరాజు రైతు ఆతిథ్యం స్వీకరించాడు. అతను రోజు గొర్రెల కాపరి కుర్రాడి వెంట ఏ అడవికో ఏ జలపాతం వద్దకో వెళుతూ ఉండేవాడు. ఒకనాడు యువరాజు గొర్రెల వెంట ఒక కొండ కోనకు వెళ్ళాడు. అక్కడికి కొంతమంది గొర్రెల కాపర్లు వచ్చారు. ఈ సమయంలో దూరం నుంచి సింహం సింహం అనే కేక వినిపించింది. గొర్రెల కాపరులందరూ చేతికందిన రాళ్ళు, కర్రలు తీసుకొని కేకలు వినిపించిన దిశగా పరిగెత్తసాగారు. పోయి సింహాన్ని చంపుదాం రా అన్నాడు యువరాజు వెంట వచ్చిన కుర్రాడు. కాని సింహం మాట వింటూనే యువరాజు కొయ్యబారిపోయాడు. అతని నోట మాట రాలేదు. కుర్రాడు క్షణంసేపు చూసి సింహాన్ని వేటాడటానికి తాను కూడా వెళ్ళాడు. తన అవయవాలు స్వాధీనంలోకి రాగానే యువరాజు తన ప్రాణం రక్షించుకోటానికి చెట్టెక్కి ఆకుల గుబురు మధ్య దాక్కున్నాడు. కొంతసేపటికి గొర్రెల కాపరులు కేకలు వేస్తూ సంతోషంగా తిరిగి వచ్చారు. వారు చంపిన సింహం వారి వెంట ఉన్నది. ఇది చూసిన యువరాజుకు సిగ్గేసింది. గొర్రెల కాపరి కుర్రాడికున్న ధైర్యం కూడా తనకు లేదు. చచ్చిన సింహాన్ని చూస్తేనే అతనికి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. గొర్రెల మందలు వెళ్ళిపోయాక యువరాజు చెట్టు దిగి వచ్చి రైతుకు కనపడటానికి ముఖం చల్లక మరొక మార్గం పట్టుకొని పోసాగాడు. మరి 3 రోజులు ప్రయత్నించినాక యువరాజు ఎడారి చేరుకున్నాడు. అక్కడ అతనికొక సైనికుల శిబిరము, దానికి సంబంధించిన డేరాలు కనిపించాయి. ఆ శిబిరానికి నాయకుడైన సేనాపతి యువరాజుకు అన్నపానాలిచ్చి ఆదరించాడు. ఆయనతో యువరాజు తన పేరు చెప్పలేదు కాని రైతుతో చెప్పినట్టే తాను దేశభ్రష్టుడైన ఒకానొక యువరాజునని చెప్పాడు. తమరు మా శిబిరంలోనే ఒక సైనికుడిగా ఉండండి. ఏ లోటు లేకుండా చూస్తాము. ఎప్పటికైనా మంచి రోజులు రాకపోవు అన్నాడు సేనాపతి. యువరాజు అందుకు సమ్మతించాడు. అతనికి ఇక్కడి జీవితం కూడా బాగానే ఉంది. కాని ఒక రోజున సైనికులందరూ గుర్రాలెక్కి బయలుదేరబోతూ యువరాజును కూడా రమ్మన్నారు. మీరంతా ఎక్కడికి పోతున్నారు అన్నాడు యువరాజు. సమీపంలో ఉన్న కొండలలో సింహాలున్నాయి. వాటిని వేటాడటానికి వెళ్తున్నాం. చాలా కాలం యుద్ధం లేని కారణం చేత ధైర్య సాహసాలు మొద్దుబారిపోతాయి.
దానికి వేట సరైన విరుగుడు అన్నారు సైనికులు సంతోషంగా. యువరాజు వెళ్ళక తప్పింది కాదు. ఆత్మరక్షణ కోసమే సింహంతో పోరలేని యువరాజుకు వాటిని వెతికి వేటాడే సైనికులు అతి సాహసికులుగా కనిపించారు. సైనికులు కొండల్లోకి ప్రవేశించగానే యువరాజు తన గుర్రాన్ని దారి తప్పించాడు. అతను కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక పెద్ద నగరానికి ప్రవేశించాడు. అతను దేశభ్రష్టుడైన యువరాజునని చారుల వల్ల విని ఆ దేశపు రాజు అతన్ని తన ఇంటికి ఆహ్వానించి సాటి రాజుకు జరపవలసిన మర్యాదలన్నీ జరిపాడు. మంచి రోజులు వచ్చేదాకా తన అతిథిగా ఉండమన్నాడు. ఈ రాజుగారికొక కుమార్తె ఉన్నది. ఆమె అందగత్తె, తెలివైనది. దేశభ్రష్టుడైన యువరాజుకు ఏ విచారమూ కలగకుండా ఉండగలందులకై ఆమె అతని వెంటనే ఉంటూ కబుర్లు చెప్పసాగింది. యువరాజు ఇక్కడికి వచ్చిన రోజు సాయంకాలం భోజనాలయ్యాక యువరాజు, రాజకుమార్తె మాట్లాడుకుంటూ ఉండగా గది వెలుపల భయంకరమైన చప్పుడు వినిపించింది. డబడబా కొట్టుకునే గుండెతో యువరాజు ఆ చప్పుడేమిటి అని అడిగాడు. మరేమీ లేదు, నా నల్లబంటు ఆవలింత అన్నది రాజకుమార్తె. నల్లబంటు అంటే రాజకుమార్తె నౌకరైన నీగ్రోవాడు కాబోలు అని అనుకున్నాడు యువరాజు. మనుష్యమాత్రుడు ఆవలిస్తే అంత భయంకరమైన చప్పుడు చేయటమో, బంటు అలా ఆవలిస్తూ ఉంటే రాజకుమార్తెకు ఆగ్రహం కలగకపోవటమో యువరాజుకు ఆశ్చర్యంగానే తోచింది. మరి కాసేపు సంభాషించుకున్న తరువాత నిద్రపోయే వేళ అయింది, ఇక వెళ్ళి పడుకోండి అంటూ రాజకుమార్తె తలుపు తెరిచింది. మరుక్షణం యువరాజు గుండె ఆగినట్టయింది. అక్కడ పెద్ద నల్లసింహం కూర్చొని ఉంది. సింహం, సింహం అని ఎలుగెత్తి అరిచాడు యువరాజు. భయపడకండి, భయపడితే అరణ్య మృగాలు మీద పడతాయని ఎరగరా? ఇది నా పెంపుడు సింహం, ఏమీ చెయ్యదు. నేనే స్వయంగా మచ్చిక చేశాను. ఎప్పుడూ నా వెంటే తిరుగుతూ ఉంటుంది అంటూ రాజకుమార్తె సింహం తల మీద చెయ్యి వేసి నిమిరింది. యువరాజు కొంచెం స్థిమితపడ్డాడు. తరువాత రాజకుమార్తె నల్లసింహాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ రాత్రి యువరాజు నిద్రపోలేదు. తాను బాధపడుతున్నది భయం వల్లనే తప్ప సింహాల వల్ల కాదని అతను తెలుసుకున్నాడు. గొడ్ల కాపరి కుర్రాళ్ళు సింహాన్ని చంపారు. సైనికులు సింహాలని వేటాడారు. రాజకుమార్తె సింహాన్ని స్వయంగా మచ్చిక చేసింది. వాళ్లకు భయం, బాధ లేదు, తనకున్నది. అంతే తేడా. భయం లేని వాణ్ణి సింహాలు కావు కదా, మరేదీ కూడా ఏమీ చెయ్యలేదు. ఈ సంగతి తెలుసుకున్నవాడై యువరాజు తెల్లవారక మునిపే తన గుర్రం ఎక్కి ఎవరికీ చెప్పకుండా స్వదేశానికి వెళ్ళిపోయాడు. మంత్రులు, రాజబంధువులు సంతోషించారు. నేను సింహంతో పోరాడతాను, ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు యువరాజు. మర్నాడే సింహంతో యువరాజు పోరాటం ఏర్పాటైంది. యువరాజు బల్లెంతో రంగస్థలంలోకి వచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. అక్కడకు సింహం ఉండే బోను తెచ్చి దాన్ని బయటికి వదిలాడు. బోను తలుపు తెరవగానే సింహం పెద్ద పెట్టున అరుస్తూ ముందుకు దూకింది. యువరాజు కదలలేదు, మెదల్లేదు. సింహం అతని చుట్టూ తిరిగి అతని పక్కనే కూర్చొని అతని చేతిని నాకింది. అది పెంపుడు సింహం. ఆ సంగతి మంత్రులు యువరాజు దగ్గర దాచారు. అతడి ధైర్య సాహసాలు రుజువయ్యాయి. వెంటనే పట్టాభిషేకానికి ఆహ్వానాలు వెళ్ళాయి. రైతుకు, గొర్రెల కాపరి కుర్రాడికి, ఎడారిలో సేనాపతికి, సైనికులకు, రాజుకు, ఆయన కుమార్తెకు కూడా పిలుపు అందింది. వారంతా వచ్చారు. పట్టాభిషిక్తుడికి అందరూ కట్నాలు చదివించేటందుకు రాజుగారు, నేను వేరే ఏ కట్నాలు తీసుకురాలేదు, నా కుమార్తెను తెచ్చాను, ఆమెను స్వీకరించు అని అన్నాడు. యువరాజు రాజకుమార్తెను పెళ్లాడి చాలా కాలం స్వయంగా సుఖంగా రాజ్యం చేస్తూ కాలాన్ని గడిపాడు. ఇలా పిరికి యువరాజు అనే ఈ కథ సమాప్తమైంది.